మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో వేదికల మీద తెలంగాణ ఉద్యమ అవసరాన్ని చెప్పినటువంటి గురువుగారు ఉన్నారు. మరి తెలంగాణ 10 ఏళ్ల పండుగ ఈ జూన్ 2వ తేదీన ఘనంగా జరపాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి తెలంగాణ 10 ఏళ్ల పండుగను తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఈ 10 ఏళ్లలో ఆనాటి తెలంగాణ ఉద్యమకారులు, ఆనాడు తెలంగాణ అమరవీరులు కలలు కన్నటువంటి తెలంగాణ మనం సాధించుకున్నట్టుగా కనబడుతుందా? ఈ 10 ఏళ్ల పాలన, అలాగే ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో నిధులు, నియామకాలు, ఉద్యోగాలు వీటన్నిటికి సంబంధించిన విషయంలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది, మరి ఈ 10 ఏళ్ల పండుగను తెలంగాణ ప్రజలు ఏ విధంగా జరుపుకోవాలి, ఇంకా రానున్న కాలంలో తెలంగాణ ప్రజల కోసం ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఏంటివి, ప్రజలు తెలంగాణలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ ఏదన్నా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందా, ఏ విధంగా ఉన్నటువంటి వాతావరణం అని చెప్పేసి పూర్తి స్థాయిలో మనతో మాట్లాడడం కోసం సార్ దగ్గర రావడం జరిగింది. సార్, వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. హలో, బాగున్నారా సార్? ఫైన్. మొత్తానికైతే తెలంగాణ 10 ఏళ్ళు పూర్తి చేసుకుంటా ఉంది. మిమ్మల్ని మొదటిసారిగానే తెలంగాణ ఉద్యమంలోనే ఉస్మానియా వేదిక చూడడం జరిగింది. 10 ఏళ్ల పండుగ గట్టిగా జరుపుకోవాలని చెప్పేసి మొన్ననే తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని పరేడ్ గ్రౌండ్స్లో పనులు స్టార్ట్ చేసింది సార్. ఈ 10 ఏళ్ల పండుగకు సంబంధించిన విషయంలో ఒక తెలంగాణకి ఆంధ్ర వాళ్ళు పూర్తి స్థాయిలో ఇక్కడ భవనాలు వదిలేసి వెళ్ళిపోవడమే మిగులుతుందా? నిజంగానే ఈ 10 ఏళ్లలో అంత ఆదాయం సంపాదించుకునేటువంటి తెలంగాణ కనబడుతుందా సార్? అయితే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సందర్భంలో మనము కొన్ని విషయాలని విహంగ వీక్షణం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైనా. అంటే చరిత్ర తనకు తానుగా ఎప్పుడు మారదు. చరిత్ర ఎప్పుడైనా ప్రజలు పూనికతో దాన్ని ముందుకు తోస్తూ ఉంటారు. దాన్ని మార్క్సిస్టు పరిభాషలో చెప్పవలసి వస్తే ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి సంబంధాలను మార్చుతాయని చెప్తారు. అట్లా చూసినప్పుడు తెలంగాణ సమాజంలో కూడా గత 60 సంవత్సరాల కిందటి నుంచి తెలంగాణ ప్రజలు యాతనపడి, సంఘర్షణ పడి, సంవాదానికి దిగి, పోరాటం చేసి ఎందరో అమరత్వం పొంది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అంటే ఒక కొత్త చరిత్ర క్రియేట్ కావడానికి కొందరి ప్రాణత్యాగం అవసరం వచ్చింది. అంటే చరిత్ర ఎప్పుడైనా సరే మనుషులే తోస్తారు అనడానికి ఇది ఉదాహరణ. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లలో కూడా ప్రజలు ఈ చరిత్రని సుసంపన్నంగా మార్చడానికి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సారవంతంగా మార్చడానికి వివిధ స్థాయిల్లో తమ ఆకాంక్షని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సరే, వ్యక్తం చేసినా కూడా గతంలో ఉన్న పాలకులు వారికి ఉండే వైఖరి వలన, వారి అభివృద్ధి నమూనా వలన, ప్రపంచ బ్యాంకు నిర్దేశిత లేదా పెట్టుబడిదారుల నిర్దేశిత అభివృద్ధి నమూనా కలిగి ఉంటారు పాలకులు ఎవరైనా. కనుక భూస్వామ్య సమాజానికి సంబంధించిన అవశేషాలు కలిగి ఉన్న గత పాలకులు పెట్టుబడిదారీ ఆర్థిక అభివృద్ధి నమూనాను కలిగి ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు కోరుకున్న పద్ధతిలో వారి ఆకాంక్షలు నెరవేరే విధంగా పాలన సాగించలేదనేది మనకి కొన్ని ఉదాహరణలు బట్టి అర్థమవుతూ ఉన్నది. సేమ్ టైం ఆ సందర్భం 10 సంవత్సరాలు ప్రజలు ఎదుర్కొన్నారు కనుక మొన్నటి ఎన్నికల్లో తమ నిరసనని, తమ అసమ్మతిని ప్రకటించి అధికార పక్షాన్ని ఒకదానికి ఎక్కువ సీట్లు, ఒకదానికి తక్కువ సీట్లు. అయితే ఈ ఎక్కువ తక్కువలు చాలా పెద్ద వేరియేషన్ ఉన్న సందర్భం కూడా ఏమి లేదు. అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఉన్న పాలకులు సరిగ్గా లేరు కనుక ఇంకొక పాలకుడు అవే తప్పులు చేయకుండా ఈ తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించే క్రమంలో ఆ పునర్నిర్మాణం అనే మాటలో ప్రజాస్వామిక పునర్నిర్మాణ అనే భావన ఉండాలి అనే ఆకాంక్ష మొన్న ఒక 5 నెలల కిందట తెలంగాణ ప్రజలు వ్యక్తం చేశారు. సో ఇట్లా చూసినప్పుడు అసలు తెలంగాణ అని మనము ఆ రోజుల్లో ఎట్లా ఉండాలని కోరుకున్న ఉద్యమం జరుగుతున్న రోజుల్లో అంటే మనకి ఒక ఛత్తీస్గఢ్ లాగా, ఒక జార్ఖండ్ లాగా, లేదా ఒక ఉత్తరాంచల్ లాగా కేవలం భౌగోళిక రాష్ట్రం ఏర్పడాలి అన్నంత మాత్రమే ఇక్కడి ప్రజలు కోరుకోలే. ఎందుకంటే ఇక్కడి ప్రజల పోరాటం చాలా సుదీర్ఘ కాలం జరిగింది. ఇక్కడి పోరాటంలో నక్సలైట్ భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టు భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా సంఘ పరివార భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల భావాలు కలిగినటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నారు. ఉండటం మూలంగా ఏంటంటే ఇన్ని రకాల భావాలు ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళు తెలంగాణ సమాజాన్ని చూశారు, అర్థం చేసుకున్నారు, విశ్లేషించారు. అందుకే
ఆ రాష్ట్రాలు ఏర్పడినట్లుగా కేవలం భౌగోళిక రాష్ట్రాలు మాత్రమే ఏర్పడాలని ఇక్కడ కోరుకోలేదు. మొదటి నుంచి తెలంగాణ జనసభ 1998లో ఏర్పడినప్పుడు మేము తెలంగాణ జనసభ సభ్యులుగా, తర్వాత తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ మేము విద్యార్థులుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు, తెలంగాణ కళాసమితి ఏర్పడి బెల్లిలలిత లాంటి వాళ్ళు దాంట్లో నాయకులుగా ఎదిగి అమరులైన ఒక సందర్భం నుంచి మేము చాలా స్పష్టంగా ప్రజాస్వామిక తెలంగాణ, ప్రజాస్వామ్య తెలంగాణ అని మాట్లాడుతూ వచ్చాం. ఎప్పుడైనా ఇప్పుడు ఎంత విచిత్రం అంటే ముఖ్యమంత్రి ప్రజాస్వామిక తెలంగాణ అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఎన్నికల ముందు 1 సంవత్సర కాలం, అధికారంలోకి వచ్చినాక కూడా ఎన్నికల ముందు ఎన్నికల కోసం ఓట్ల కోసం అంటున్నాడేమో అనుకున్నాను నేను. కానీ ఆయన మొదటి శాసనసభ సమావేశాల్లో కూడా అదే మాట మాట్లాడాడు. నిన్న ఏదో పాటకు సంబంధించిన కూర్చున్నప్పుడు కూడా అదే మాట్లాడాడు. అంటే ఆయన ప్రజాస్వామిక తెలంగాణని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఈ మాటని 98 జూలై 4వ తారీఖు నాడు తెలంగాణ జనసభ ఏర్పడినప్పుడు, ఆకుల భూమయ్య గారి నాయకత్వంలో ఆ సంస్థ ఏర్పడినప్పుడు, ఆ సంస్థ ప్రజాస్వామిక తెలంగాణ అనే నినాదాన్ని ఇచ్చింది. ఏమిటి తెలంగాణ? తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం అంటే మీరు ప్రారంభంలో అన్నట్లు ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అధికారులు వెళ్ళిపోయి, కొందరు ఉద్యోగులు వెళ్ళిపోయి, లేదా కొన్ని భవనాలు వదిలేసి వెళ్ళిపోయి, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న రెడ్లు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వెలమలు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కమ్మోళ్ళు అధికారాన్ని వదిలేసి, తెలంగాణ ప్రాంతంలో ఉన్న రెడ్లు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న వెలమలు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న కమ్మలు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆధిపత్య వర్గాలు అధికారంలోకి రావాలని మేము కోరుకోలేరా? మేమే కాదు, ప్రజలు ఎవరు కోరుకోలే. కనుక భౌగోళిక తెలంగాణ అనే మాట ఆనాడు చర్చలో ఉన్న మాట వాస్తవమే. కానీ సమాంతరంగా ప్రజాస్వామిక తెలంగాణ, ప్రజా తెలంగాణ అనే మాట ఉన్నది. మేము ప్రజాస్వామిక తెలంగాణ అంటే కేశవరావు జాదవ్ గారు లాంటి వాళ్ళు ఆ రోజు తెలంగాణ ఐక్యవేదిక ఉండేది, దానికి హనుమాన్లు గారు నాయకులుగా ఉండేవాళ్ళు, విమలక్క వాళ్ళు కూడా అందులో భాగంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రజా తెలంగాణ అన్నారు, విమలక్క వాళ్ళు. మేము ప్రజాస్వామిక తెలంగాణ అన్నాం. మా రోజు వీరన్న సామాజిక తెలంగాణ అన్నాడు. తెలంగాణ కోసమే ఆయన తెలంగాణ మహాసభని ఏర్పాటు చేసి, ఇవాళ వి ప్రకాష్ ఉన్నాడు, టీఆర్ఎస్లో భాగంగా ఉండి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన తెలంగాణ మహాసభకి కన్వీనర్గా పనిచేశాడు. ఆ రోజుల్లో ఆయన నాయకత్వంలో తెలంగాణ మహాసభ సామాజిక తెలంగాణ అన్నది. అంటే ఇక్కడ 3 రకాల అభిప్రాయాలు వచ్చాయి: ప్రజాస్వామిక తెలంగాణ, ప్రజా తెలంగాణ, సామాజిక తెలంగాణ. సేమ్ టైం మందకృష్ణ మాదయ్య గారు 2001లో సైకిల్ యాత్ర చేశాడు మొత్తం తెలంగాణ అంతా. ఆ సైకిల్ యాత్ర చేసినప్పుడు ఆయన తెలంగాణకు ఐకాన్ ఎవరంటే ఐలమ్మ తెలంగాణకు ఐకాను అని పెట్టి 2001లో ఒక 6 నెలలు సైకిల్ యాత్ర చేశాడు. ఆయన ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసిన అప్పుడు అందులో కూడా ఆయన ప్రజాస్వామిక తెలంగాణ అన్నాడు. అంటే ఇంతమంది సమూహాలు తెలంగాణ ప్రజాస్వామికంగా ఉండాలని కోరుకున్నారు. కానీ ఈ అంటే 2004లో అంటే 2014లో వచ్చినటువంటి తెలంగాణ ఏదైతే ఉందో, ఆ తెలంగాణ తర్వాత ఇప్పుడు చెప్పిన సామాజిక తెలంగాణ కానీ, ప్రజా తెలంగాణ కానీ, ప్రజాస్వామిక తెలంగాణ సంబంధించిన విషయంలో ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి పోరాటాలు జరగలేదు. తెలంగాణ తెచ్చింది నేనే, ఇచ్చింది నేనే అన్న మాటల దగ్గర మనం అందరినీ ఆపి, తెచ్చింది మేము అని చెప్పేసి ఒకరు, తెచ్చుకున్నది నేను అని చెప్పేసి ఒకరి దగ్గర మొత్తం రాజకీయం చేసి ఈ ప్రజాస్వామిక ఉద్యమాల కోసం కానీ, ఆనాటి బెల్లిలలిత వారసత్వంతో జరిగిన పోరాటాలు లేవు, మా రోజు వీరన్న నాయకత్వాన్ని ముందు తీసుకుపోతున్న పోరాటాలు కనబడలేదు అనేది తెలంగాణలో మాట్లాడుకుంటున్న విషయం. ఈ 10 ఏళ్ళు ఎందుకు ఈ పోరాటాలు, ప్రజాస్వామిక పోరాటాలు కానీ, ఇప్పుడు విమలక్క లాంటి వాళ్ళు కానీ, మీరు కానీ ఎవరు మాట్లాడినా ఉద్యమకారులు అందరి మీద ఊపా కేసులు పెట్టి, కేసులైన జైలు పోయారు, వచ్చిర్రు కావచ్చు, కానీ మాట్లాడింది మీ వరకే పరిమితమైంది. ఆ తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో గ్రామాన ఉత్పత్తి కులాలన్నీ రోడ్ల మీకు వచ్చి సాధించుకున్న తెలంగాణలో ఎందుకు ఈ 10 ఏళ్ల పాటు ఉద్యమాలు జరగలేకపోయినాయి? అయితే ఇక్కడ మీరు అడిగిన ఆ ప్రశ్న నేపథ్యం నుంచి వెళితే, ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పొలిటికల్ జేఏసీ ఏర్పడింది. పొలిటికల్ జేఏసీ ఏర్పడినప్పుడు 2009 డిసెంబర్ 9వ తారీఖు నాడు, ఆ రోజుల్లో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం తెలంగాణని అనౌన్స్ చేశారు. తెలంగాణను అనౌన్స్ చేసిన తర్వాత అంతే వేగంగా అనౌన్స్ చేసిన తెలంగాణ అభిప్రాయాన్ని ఒక 10-12 రోజులు దాటకముందే మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఆంధ్ర పెట్టుబడిదారుల ఒత్తిడి వలన వెనక్కి తీసుకున్న తర్వాత అప్పుడు తెలంగాణ కోసం ఒక సుదీర్ఘమైన పోరాటం నడపాలి,
అనే ఆలోచన ఉద్యమ శక్తుల మధ్య వచ్చింది. వచ్చినప్పుడు ఎట్లా నడపాలని సమావేశమయ్యారు. ఈ సమావేశమైనప్పుడు ఈ ఉద్యమ శక్తులలోకి కేసీఆర్ గారు తర్వాత జానారెడ్డి గారు ఎంటర్ అయ్యారు. దీంట్లో మందకృష్ణ గారు ఉన్నారు, ఆకుల భూమయ్య ఉన్నారు, గద్దరన్న ఉన్నాడు, విమలక్క ఉన్నారు, వీళ్ళందరూ కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళందరూ ఉన్నారు, జయశంకర్ గారు ఉన్నారు, కోదండరావు గారు ఉన్నారు, అందరు ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఉద్యమ శక్తులతో పాటు రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యారు. ఆనాడు ఈ ఉద్యమ శక్తులు ఏం అభిప్రాయం పట్టాయంటే రాజకీయ పార్టీలను ఇందులోకి తీసుకురావద్దు, కేవలం మనం ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, కళాకారులను కలిసి ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నాం. ఉమ్మడి కార్యాచరణ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఉమ్మడి కార్యాచరణతో పనిచేద్దామనే అభిప్రాయాన్ని ఆకుల భూమయ్య గారు, గద్దరు, మందకృష్ణ గారు ఆనాటి సమావేశంలో వ్యక్తం చేస్తే ఆ అభిప్రాయం వినకుండా ఇటు కేసీఆర్ ఇటు జానారెడ్డి మధ్యలో కోదండరామ్ గారు కూర్చొని పొలిటికల్ జేఏసీని అనౌన్స్ చేశారు. సరే, ఆ పొలిటికల్ జేఏసీలో కొన్ని సంఘాలు కూడా ఉన్నాయి, కానీ వీళ్ళు ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో ఈ ముగ్గురు బయటకు వచ్చి ఆల్టర్నేటివ్ ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నారు. గద్దరన్న నాయకత్వంలో, ఆకుల భూమయ్య సార్ నాయకత్వంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పడింది. అదేవిధంగా విమలక్క నాయకత్వంలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది. సరే, మందకృష్ణ గారు ఆయన విడిగా ఆయన సంఘం పేరు మీద ఆయన కార్యక్రమాలు చేశాడు. కానీ తెలంగాణ జేఏసీ, రాజకీయ జేఏసీ ఏదైతే ఉన్నదో ఈ రాజకీయ జేఏసీ రాజకీయ పార్టీలు ఎట్లా నడిపితే అట్లా నడిచింది. అప్పుడు వీళ్ళు మళ్ళీ సేమ్ ప్రజాస్వామిక తెలంగాణ నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. మా వనరులు మాకు, మా సంపద మాకు, మా అధికారం మాకు. కోదండరామ్ గారు ఎక్కడ మాట్లాడినా అదే ప్రజాస్వామిక తెలంగాణ అనే మాట మాట్లాడారు. ఎవరు? గద్దరన్న, ఆకుల భూమయ్య గారు, విమలక్క, వీళ్ళు. ఇక కేసీఆర్ గారు, జానారెడ్డి గారి నినాదం ఏదైతే ఉన్నదో వారి నినాదాన్ని కోదండరామ్ గారి నినాదం, జయశంకర్ గారు వీళ్ళందరూ ఒకటిగా పనిచేస్తూ వచ్చారు. సిద్ధాంతాలు రాద్ధాంతాలు లేని తెలంగాణ కావాలి అనేది వాళ్ళ ఆలోచన. ఓకే, కోదండరామ్ గారి జేఏసీ ఆలోచన సిద్ధాంతాలు రాద్ధాంతాలు లేని తెలంగాణ కావాలి. కేసీఆర్ గారి ఆలోచన, జానారెడ్డి ఆలోచన, కోదండరామ్ గారి ఆలోచన ఇది, జేఏసీ ఆలోచన ఇది. బయట ఉన్నటువంటి శక్తులు ఏంటంటే అసలు సిద్ధాంతాలు రాద్ధాంతాలు లేకుండా ఏదైనా ఉంటుందా సమాజంలో? ఏది ఉండదు. ఖచ్చితంగా ఒకదానికి ఒక ప్రాతిపదిక ఉంటుంది. జాతీయోద్యమం నడిస్తే కూడా జాతీయోద్యమానికి ఒకవైపు గాంధీ ఉన్నాడు, మరోవైపు కమ్యూనిస్టులు ఉన్నారు, విప్లవకారులు ఉన్నారు, ఇంకోవైపు హిందూ మతానికి సంబంధించిన జాతీయవాదులు కూడా ఉన్నారు. అందులో 3 రకాల అభిప్రాయాలు కలిసిన వాళ్ళు ఉన్నారు. 3 రకాల అభిప్రాయాలు నడిచినాయి అందులో ఉద్యమంలో. కనుక తెలంగాణ ఉద్యమంలో కూడా 3 రకాల అభిప్రాయాలు నడిచాయి. నడిచినప్పుడు సిద్ధాంతాలు రాద్ధాంతాలు లేని తెలంగాణ అని అనటం సరైంది కాదు. ఒక స్పష్టమైన సైద్ధాంతిక దృక్పథం తెలంగాణ ఉద్యమానికి కూడా ఉండాలి. ఆ సైద్ధాంతిక దృక్పథం అంటే ఏదో మార్క్సిజమో ఇంకేదో సిద్ధాంతం అక్కర్లేదు. ప్రజాస్వామ్యం అనే భావాలు కలిగిన దృక్పథం ఉండాలి. రేపు తెలంగాణ నుంచి ఆంధ్రలో వెళ్ళిపోతే తెలంగాణలో ఎవరు అధికారంలోకి వస్తారనే దృక్పథం ఉండాలి కదా. ఇక్కడ సంపదని ఎవరి చేతుల్లో పెడతారనే దృక్పథం ఉండాలి కదా. ఇక్కడ నిరుద్యోగులకు ఎట్లాంటి ఉద్యోగాలు ఇస్తారు, మూసివేయబడిన పరిశ్రమలను ఎట్లా తెరుస్తారు, లేకపోతే తెలంగాణ సమాజం సాంస్కృతికంగా అణచివేతకు గురైంది, సాంస్కృతికంగా అణచివేతకు గురైన తెలంగాణ సంస్కృతిని, ఏ సంస్కృతిని ఇక్కడ పెత్తందర్ల సంస్కృతిని తీసుకొస్తారా, ప్రజల సంస్కృతిని తీసుకొస్తారని దృష్టి అయితే ఉండాలి కదా. మేము ఆర్ట్స్ కాలేజ్ ముందు తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ మేము ప్రజాస్వామిక తెలంగాణ కావాలని బ్యానర్ కడితే ఆ రోజుల్లో సరిగ్గా మాకు ఆపోజిట్ టీఆర్ఎస్ విద్యార్థి సంఘం, ఇప్పుడు సుమన్, ఆ రోజు బాలక సుమన్ టీఆర్ఎస్ ఈ విద్యార్థి సంఘంలో ఉండేది యూనివర్సిటీలో. సిద్ధాంతాలు రాద్ధాంతాలు లేని భౌగోళిక తెలంగాణ కావాలని కరెక్ట్గా మాకు ఆపోజిట్లో బ్యానర్ కట్టాడు ఆయన. మేము ప్రజాస్వామ్య తెలంగాణ అంటే కనుక యూనివర్సిటీలోనైనా బయట అయినా ఎక్కడైనా ఈ స్పష్టమైన చర్చ నడుస్తుంది. నడిచిన తర్వాత సరే మెజార్టీగా ప్రజలు ఆ పొలిటికల్ జేఏసీలో ర్యాలీ అయ్యారు కనుక అన్ని కేవలం పొలిటికల్ జేఏసీలో ర్యాలీ అయినంత మాత్రాన వాళ్ళే నాయకత్వం వహించారని కాదు, మిగతా సమాజంలో అన్ని వర్గాలు, అన్ని సమూహాలు, అన్ని సంఘాలు ఆ ఉద్యమంలో భాగమై ప్రజల్ని కదిలించాయి. కదిలేయటం మూలంగా వాలంటరీగా వంట వార్పు, మిలియన్ మార్చు, సహాయ నిరాకరణ, ఆ తర్వాత ట్యాంక్, వివిధ ప్రాంతాలు వివిధ సందర్భాల్లో తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేశారు. యంత్రాంగాన్ని అంతా ప్రజలు వచ్చి స్తంభింపజేశారు. ఈ సందర్భంలో ప్రజాస్వామిక తెలంగాణ అనే భావాన్ని వాళ్ళు ముందు పెట్టలేకపోయారు. సరే, ఏదో విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత మరి ప్రజాస్వామిక తెలంగాణ అని మాట్లాడే శక్తులు ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి, మొదటి నుంచి మాట్లాడుతున్న శక్తులు ఉన్నాయి. కేవలం సిద్ధాంతాలు రాద్ధాంతాలు లేని భౌగోళిక తెలంగాణ కావాలి అని మాట్లాడే శక్తులు ఉన్నాయి. భౌగోళిక తెలంగాణ ఏర్పడింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు.
ఒక సంవత్సర కాలం ఎవరైనా ఈ మేధావులు మాట్లాడారా? ఎవరు లేరు. ఏం మాట్లాడారు? పైగా మా లాంటి వాళ్ళం ఎవరైనా మాట్లాడితే ఏమన్నారంటే, మీరు అప్పుడే మాట్లాడతారా, ఇప్పుడే బాలుడు పుట్టాడు, పసిబాలుడు పుట్టాడు, మీరు ఇప్పుడే ఆవకాయతో అన్నం పెడతారా, ఏదో చిన్న చిన్న ఉగ్గు పెట్టాలి కానీ అని మాట్లాడారు ఈ మేధావులందరూ. ఇవాళ ఎవరైతే ప్రజాస్వామిక తెలంగాణ అంటున్నారో ఆ మేధావులందరూ మేమన్నాం మొదటి నుంచే ప్రజా సమూహం యొక్క ఒత్తిడి ఉండాలి, పౌర సమాజం ఇంటర్వెన్షన్ ఉండాలి, లేకపోతే నిరంకుశంగా మారుతుంది అని చెప్పి మేము మాట్లాడితే ఆ మౌనంగా ఉన్నటువంటి వాళ్ళు 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, మొదటిసారి అధికారం 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత ముందొస్తే ఎన్నికలకు పోయాడు. అప్పటి వరకు మౌనంగా ఉన్న మేధావులు రెండోసారి అధికారంలోకి వచ్చేసరికి అప్పుడు ఇంకా కేసీఆర్ చాలా బలమైన అధికారాన్ని తన చేతిలోకి తీసుకొని 100 పైగా ఎమ్మెల్యేలు తన దగ్గర పెట్టుకొని పరిపాలన చెలాయించాడు. అంటే నీవు ఎన్ని సామెతలు లేవు, మొక్కై వంగంది మానై వంగున అనేది ఉంది కదా. నీవు తోటకూర దొంగతనం చేసిన నాడు నువ్వు గట్టిగా బెదిరించి ఉంటే పిల్లల్ని తర్వాత పెద్ద దొంగలు అయ్యేవాళ్ళు కదా అని ఎన్నో సామెతలు గ్రామాల్లో ఉన్నాయి కదా. అంటే ప్రారంభంలోనే ప్రభుత్వాన్ని ప్రజా ఒత్తిడి పెట్టి ఉంటే అంత నిరంకుశంగా మారేది కాదు. కనుక ఉద్యమ శక్తులకి పోరాడే ఉద్యమ శక్తులు తమ బలం తక్కువైనా సరే పోరాడుతూనే ఉన్నారు. ఎక్కువ గొంతులు ఎక్కువై ఉంటే నియంతృత్వం వైపు వెళ్ళేది కాదు. కొందరు అయ్యేసరికి ఏం చేశాడు, ఆ కొందరిని టార్గెట్ చేసి కేసీఆర్ ఏం చేశాడు, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని జైల్లోకి వెళ్ళించడం, బెదిరించటం, లేదంటే పదవులు ఇవ్వటం. మొట్టమొదటి పదవులు ఇచ్చి ఆఫర్ ఇచ్చాడు. పదవులకు లొంగనటువంటి వాళ్ళు ఉంటారు కదా, పదవులకి లొంగనటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులతో బెదిరించాడు. కేసులకు కూడా భయపడకుండా పోరాటం చేస్తుంటే మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పడేశాడు. ఊపా కేసులు అంటే అసలు బెయిలే రాదు, మామూలుగా బెయిల్ రానటువంటి కేసులు పెట్టి జైల్లో పడేశారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఎంత మౌనంగా ఉన్నారు వీళ్ళంతా. అయితే సమాజంలో తక్కువ స్థాయిలోనైనా సరే మందర స్థాయిలోనైనా సరే ప్రజాస్వామిక తెలంగాణ కావాలి అనే అభిప్రాయం, తెలంగాణ సమాజం ప్రజాస్వామికంగా ఉండాలనే అభిప్రాయం మొదటి నుంచి ఇక్కడ ఉండింది. అయితే మీరు అన్నట్లు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగాలి. ఉద్యమాలు జరగకపోవడానికి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏమిటంటే తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళలో, ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ప్రభుత్వంలోకి వెళ్ళటం వివిధ పదవుల్లో, తర్వాత ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కొందరు మౌనంగా ఉండటం, మరికొందరు ఇప్పుడైనా మాట్లాడటం అని అనుకోవటం, వీటి ఫలితంగా ప్రజలు సమీకరించే ఒక ఉద్యమం జరిగే పరిస్థితి లేకుండేది. దానివలన మీరు అన్నట్లు తెలంగాణ సమాజంలో ప్రజాస్వామీకరణ వైపు ప్రయాణించవలసింది, ఇది నియంతృత్వం వైపు ప్రయాణించింది. నియంతృత్వం వైపు ప్రయాణించిందే గనక ప్రజలు తమ అసమ్మతిని ప్రకటించే సందర్భం ఏదో ఒకటి వస్తుంది కదా. ఆ అసమ్మతి ప్రకటించే సందర్భం అనేది వచ్చింది కనుకనే ఆ అప్రజాస్వామికంగా పరిపాలించిన పాలకుని దించేసి వేరే వాళ్ళకి అధికారాన్ని అప్పచెప్పారు. ఇప్పుడు మీ ప్రజాస్వామిక తెలంగాణ నినాదం కోసం అయితే ఆనాడు మీరు మాట్లాడితే, ఇప్పుడు అప్పుడు భౌగోళిక తెలంగాణ కోసం మాట్లాడిన ఇప్పుడు మళ్ళీ ప్రజాస్వామిక తెలంగాణ అంటున్నారు. ఈ ప్రజాస్వామిక తెలంగాణ అనేది ఏ రకమైన ప్రజాస్వామిక తెలంగాణ అని చెప్పేసి మీరు కలగన్నారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న ప్రజాస్వామిక తెలంగాణ ఏది? ఎందుకు అడుగుతున్నా సార్ ఇదంటే, ఇప్పుడు మొన్న మీరు మొదట్లో చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు మొదటి అసెంబ్లీ సమావేశంలోనే నేను ఉద్యమకారులను గుర్తిస్తాము, ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో ముందుండి పోరాటం చేసినటువంటి విద్యార్థి నాయకులను గుర్తిస్తాము అన్ని మాటలు చెప్పారు. ఇవన్నీ కేసీఆర్ మొదటి నుండి చెప్పిన మాటలు ఏ విధంగా అయితే ఉన్నాయో అలాగే ఉన్నాయి అనేది కొంతమంది అభిప్రాయం. ఎందుకు అనంటే కేసీఆర్ పాలనని దొరల పాలన అని చెప్పేసి విమర్శ ఈ రోజు వరకు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అదే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఒకే సామాజిక వర్గం ఈరోజు అభివృద్ధి జరుగుతుంది, ఒకే సామాజిక వర్గానికి పదవులు దక్కుతున్నాయి అనేది వాస్తవం, కనబడుతున్నటువంటి విషయం కూడా. దీన్ని మీడియా కూడా బహిరంగంగా చెప్పలేకపోతున్నప్పటికీ కూడా జరుగుతున్నది అదే. మరి వీళ్ళు చెప్తున్న ప్రజాస్వామిక తెలంగాణ, మీరు కలగన్న ప్రజాస్వామిక తెలంగాణ ఒకటేనా? చాలా మంచి ప్రశ్న అడిగారు. అయితే మేము ఆ రోజుల్లో ప్రజాస్వామిక తెలంగాణ అని మేము మాట్లాడుతున్న సందర్భంలో ఒకరోజు నిజామాబాద్ జిల్లా పోచంపాడులో తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ కార్యకర్తలకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 200 మందిని ఎంపిక చేసి శిక్షణ తరగతులు పెట్టాము మేము. ఓకే. శిక్షణ తరగతులు పెడితే 99లో ఆ శిక్షణ తరగతులకి ప్రొఫెసర్ జయశంకర్ గారు వచ్చారు. ఆయన పిలిచాం విద్యారంగం మీద మాట్లాడమని. పిలిస్తే ఆయన వచ్చి ఏమన్నాడంటే, మీరు అంత బాగానే ఉంది, నాకు తెలంగాణ వస్తుందన్న నమ్మకం అయితే ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే అప్పటికి టీఆర్ఎస్ ఏర్పడాలి, అప్పటికి కేసీఆర్ రాలే, ఆయన రవాణా శాఖ మంత్రిగా ప్రభుత్వంలో ఉన్నాడు, కొంత అసమ్మతితో ఉన్నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో. ఆయన ఏమన్నట్టు మమ్మల్ని అందరూ చూసి ఒక 200 మంది యూత్ను చూసి ఇన్నాళ్ళకి నాకు ఒక నమ్మకం ఏర్పడింది, మళ్ళీ తెలంగాణ వస్తుంది ఇక
ఈసారి ఖచ్చితంగా 1969లో విఫలమైనట్లుగా ఈసారి విఫలం కాదు. ఎందుకు విఫలం కాదంటే తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రామినెంట్గా రాజకీయ ప్రభావం వేయగలిగిన పీపుల్స్ వార్ పార్టీ తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నది. 1995-96 కాలంలోనే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళు చిత్తశుద్ధిగా పనిచేస్తారు. వాళ్ళు స్వార్థానికో లేకపోతే లొంగిపోవటమో లేకపోతే అవకాశవాదంలో పనిచేసేటోళ్ళు కాదు. ఒక నిర్ణయం తీసుకుంటే దానికోసం ప్రాణత్యాగం చేసేనే పనిచేస్తారు. కనుక ఆ నమ్మకం వలన మీరు ఉద్యమంలోకి వచ్చారు కనుక మీ యూత్ను చూసి నాకు ఇప్పుడు నమ్మకం ఏర్పడింది తెలంగాణ వస్తుంది అని. అయితే నాకు ఒక భయం ఉన్నది అన్నాడు. నేను అన్నాను, ఏంటి సార్ ఆ భయము అని అన్నాను. అంటే మీరు ప్రజాస్వామిక తెలంగాణ అంటున్నారంటే పీపుల్స్ వార్ పార్టీ అడిగే నూతన ప్రజాస్వామిక విప్లవం అని నాకు ఒక భయం ఉంది. అంటే నేను వెంటనే లేచి, సార్ నూతన ప్రజాస్వామిక విప్లవం అనేది మా తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ లక్ష్యం కాదు. నూతన ప్రజాస్వామిక విప్లవం అనేది పీపుల్స్ వార్ పార్టీ లక్ష్యం. పీపుల్స్ వార్ పార్టీకి ఒక లైన్ ఉంది, అది వర్గ పోరాటం చేస్తుంది, సాయుధంగా పోరాటం చేస్తుంది. మేము అట్లా కాదు, మేము రాజ్యాంగబద్ధంగా ప్రజల్లో ఉండి తెలంగాణ జనసభ అయినా తెలంగాణ కళాసమితి అయినా మేమైనా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కును ఉపయోగించుకొని పోరాటం చేస్తాం. మేము అడుగుతున్న ప్రజాస్వామిక తెలంగాణ ఏమడుగుతున్నామంటే భారతదేశ రాజ్యాంగంలో సమానత్వ హక్కు ఉన్నది. ఆర్టికల్ 17 నుంచి సమానత్వ హక్కు మొదలవుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, ఆర్టికల్ 21, ఆర్టికల్ 22 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఇవి మేము అడుగుతున్నాం, అంతకు మించి ఏం కాదు. ఈ అడగటే వీటిలో ఏమిటంటే తెలంగాణ సమాజంలో వివిధ సామాజిక వర్గాల మధ్య సమానత్వం లేదు, ఇంతకుముందు మీరు చెప్పినట్లు. అంటే అయితే రెడ్లన్న వెళ్తారు తెలంగాణ సమాజాన్ని, లేదంటే వెలమలన్న వెళ్తారు, లేకపోతే కమ్మలైన వెళ్తారు. అంతకన్నా కొద్ది ముందు బ్రాహ్మణులు వేయలేరు. అంటే ఈ 4 కమ్యూనిటీస్ అయినా వీళ్ళ పర్సంటేజ్ 10 లోపే ఉంది కదా తెలంగాణలో. ఈ 10 లోపు జనాభా ఉన్న ఈ 4 కమ్యూనిటీలు 90% మంది ప్రజల్ని పరిపాలిస్తున్నారు. అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ లేవు. రాజకీయ ఆపర్చునిటీ లేదు, ఉద్యోగ ఆపర్చునిటీ లేదు, చదువుల్లో ఆపర్చునిటీ లేదు కనుక రాజ్యాంగం ఏం చెప్తున్నది? ఆర్టికల్ 15 ప్రకారం, ఆర్టికల్ 16 ప్రకారం ఎవరైనా సరే ఎక్కడైనా సంచరించవచ్చు. ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే ఎవరైనా సంచరించవచ్చు, బహిరంగ ప్రదేశాల్లో బావుల్లో నీళ్ళు తాగొచ్చు, తర్వాత వాగుల్లో నీళ్ళు తాగొచ్చు, తర్వాత జాతరలో పాల్గొనవచ్చు, దేవుని గుళ్ళోకి వెళ్ళొచ్చు. కానీ మరి తెలంగాణ ప్రాంతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా దళితులు దేవుడి గుళ్ళోకి వెళ్ళే అవకాశం లేదు. దళితుడు ఎవరైనా వేరే కులం అమ్మాయిని ప్రేమిస్తే చంపేస్తున్నారు. దళితులు మర్యాదగా మంచి బట్టలు కట్టుకుంటే ఓర్చుకోలేకుండా చంపేస్తున్నారు. మరి రాజ్యాంగం ఏమంటున్నది? ఏదైనా సమానం అంటున్నది, కానీ ఇక్కడ సమానత్వం అమలు కావటం లేదు. కనుక ఆ సమానత్వం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆర్టికల్ 16 ప్రకారం ఉద్యోగాల్లో అందరికీ సమానత్వం, ఆర్టికల్ 15 ప్రకారం ఉద్యోగాల్లో అందరికీ సమానత్వం అని రాజ్యాంగం చెప్తున్నది. కానీ ఉద్యోగాల్లో ఇప్పటికీ సెక్రటరేట్లో కానీ లేకపోతే పోలీసు ఉద్యోగాలు కానీ కోర్టులలో కానీ దళితులు, బీసీలు 53% ఉన్న బీసీలు, 22% ఉన్న దళితులకి అవకాశాలు లేవు చాలా చోట్ల. అసలు హైకోర్టులో ఒక జడ్జి కూడా లేడు. ఇది రాజ్యాంగం చెప్తున్న సమానత్వం లేదు. కనుక మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం. సభ పెట్టుకోవాలి. ఒక సభ పెట్టుకోవాలంటే పర్మిషన్ ఇవ్వరు. రాజకీయ పార్టీలకు పర్మిషన్ ఇస్తారు, మరి ప్రజా సంఘాలకు పర్మిషన్ ఎందుకు ఇవ్వరు? అదే రాజ్యాంగం నాకు ఒక పౌరుడిగా నాకు హామీ పడింది, అదే రాజ్యాంగం కేసీఆర్కి హామీ పడింది, అదే రాజ్యాంగం చంద్రబాబు నాయుడుకి హామీ పడింది. చట్టసభల్లో యనమల రామకృష్ణుడు అసెంబ్లీ స్పీకర్గా ఉండి తెలంగాణ అనే మాట మాట్లాడొద్దు అని రూలింగ్ ఇచ్చాడు అసెంబ్లీలో. 293 మంది ఎమ్మెల్యేలు అక్కడ కూర్చుంటే ఒక ప్రాంతం 4 కోట్ల మంది ప్రాంతము 119 ఎమ్మెల్యేలు ఉండే ప్రాంతంలో మీరు తెలంగాణ మాట్లాడొద్దని రూలింగ్ ఇస్తే దీన్ని ఏమనాలి? అంటే చట్టబద్ధంగా తెలంగాణ గురించి మాట్లాడచ్చు, రాయలసీమ గురించి మాట్లాడచ్చు, కోస్తాంధ్ర గురించి మాట్లాడచ్చు, ఉత్తరాంధ్ర గురించి మాట్లాడచ్చు. ఎవడైనా తమ అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు. వ్యక్తం చేసే అభిప్రాయమే ఉండదు అని చెప్పేసి నువ్వు చట్టం చేస్తే, రూలింగ్ ఇస్తే రాజ్యాంగం ఎక్కడ అమలైనట్లు? అదేవిధంగా సభ పెట్టుకోవాలనుకుంటే సభకి పర్మిషన్ ఇవ్వకుండా పోలీసులు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేవారు. గ్రామాల మీద పోలీసులు పడి రాత్రిపూట 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న యువతరాన్ని పట్టుకొచ్చి ఎన్కౌంటర్ పేరు మీద కాల్చి చంపుతూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. మాలాంటి వాళ్ళను నయీం అనేటటువంటి వాడు వెంటాడాడు. బెల్లి లలితక్కను చంపేశాడు. బెల్లి లలితక్కను సరిగ్గా ఇవాళ మనం 25 ఏళ్ళు అయింది. 99 మే 26వ తారీఖు నాడు బెల్లి లలితక్కను నయీం కిడ్నాప్ చేసి చంపేశాడు. మరి రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ ప్రైవేటు మూటాలని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వం ప్రోత్సహించి పట్టుకొని చంపేస్తుంది మాట్లాడుతున్న వాళ్ళని, రాస్తున్న వాళ్ళని.
మమ్మల్ని చంపేస్తామని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు ప్రభుత్వమే చేస్తున్నప్పుడు భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కుల్లో అతనికి భారత రాజ్యము నుంచి పౌరులను కాపాడే హక్కు పౌరుడికి ఉంటుంది. ఆ పౌరుడికి ఇచ్చేటటువంటి హక్కే ప్రాథమిక హక్కు అని అంబేద్కర్ అన్నాడు. రాజ్యం నుంచి పౌరుని కాపాడుకో, ఆధిపత్య వర్గం నుంచి పౌరుడు తనను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఒక్కొక్కసారి రాజ్యం కూడా హక్కుల్ని హరించేస్తుంది అని అన్నాడు అంబేద్కర్. కనుక ఇన్ని రకాలుగా ప్రజాస్వామిక హక్కులు అమలు కావటం లేదు కనుక తెలంగాణలో భూమి దున్నేవాడికి భూమి లేదు, దున్నుతున్న వాడికి పట్టలేదు. ఇవి మేము కోరుకుంటున్నాం సార్. రాజ్యాంగమే ఇచ్చింది కదా, మెట్ట అయితే ఇంత ఉండాలి ఒక మనిషికి. భూ సంస్కరణల చట్టం వచ్చింది, ఆ చట్టం ఏం చెప్తున్నది, మెట్ట భూమి ఇన్ని ఎకరాలు 50 ఎకరాలకు మించి ఉండకూడదు ఏ మనిషి పేరు మీద, తరి భూమి ఇన్ని ఎకరాలు మించి ఉండకూడదు ఏ మనిషి పేరు మీద. కానీ మరి ఒక్కొక్కడికి 100 ఎకరాలు ఎట్లా ఉంటున్నాయి సార్? కనుక ఈ 100 ఎకరాలు ఉండకుండా అందరికీ చట్టం ప్రకారం సమానంగా భూమి ఉండాలని కోరుకుంటున్నాం. 170 యాక్ట్ ప్రభుత్వమే చేసింది కదా, కేంద్ర ప్రభుత్వం చేసింది కదా. మరి 170 యాక్ట్ను ధిక్కరించి ఆదివాసీ ప్రాంతాల్లోకి ఆదివాసేతరులు ప్రవేశించి భూములను ఆక్రమించుకొని వాళ్ళని భయప్రాంతాలకు గురి చేస్తున్నారు కదా, మరి ఇది తప్పు కదా. కనుక చట్టబద్ధ పాలన ఉండటమే, రాజ్యాంగం అమలు కావటమే ప్రజాస్వామిక తెలంగాణ సార్. మాది నూతన ప్రజాస్వామిక విప్లవం కాదు అని నేను జయశంకర్ గారికి చెప్పాను. అదే ఆనాడైనా ఈనాడైనా మేము అనుకుంటున్న ప్రజాస్వామిక తెలంగాణ రాజ్యాంగబద్ధ పాలన. మరి ఇప్పుడు కోదండరామ్ గారు ప్రజాస్వామిక తెలంగాణ అంటున్నారు, మరి ఆయన ఏంటో వివరణ. రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఆయన ఏదో వివరణ ఇవ్వాలి. వీళ్ళిద్దరు వివరణ ఇస్తే ఇప్పుడు మేము ప్రజాస్వామిక తెలంగాణ ఏమిటనేది, ప్రజాస్వామిక తెలంగాణ చారిత్రక పత్రాలను ఒక పుస్తకం వేశాం మేము. 1970 నుంచి 2014 వరకు మా అవగాహన మొత్తం కలిపి ఒక పుస్తకంగా వేశాం. మీ ఇంటర్వ్యూ చివరిలో ఆ పుస్తకం కూడా తీసి మీకు చూస్తే ఇక్కడనే ఉంది పుస్తకం. ఇది మేము వేసినటువంటి పుస్తకం ప్రజాస్వామిక తెలంగాణ చారిత్రక పత్రాలు. 1972లో కొండపల్లి సీతారామయ్య రాసిన వ్యాసం నుంచి మొదలుపెట్టి ఆకుల భూమయ్య గారు నేను రాసిన వ్యాసాల వరకు ఈ పుస్తకంలో ఉన్నాయి, ఇందులో ఉన్నాయి. కనుక మా అవగాహన చాలా స్పష్టంగా ఓపెన్గా చెప్పారు. ఆనాడు బెల్లిలలిత ప్రజాస్వామ్యం అడిగిన తెలంగాణ జనసభ, ప్రత్యేక రాష్ట్రం అడిగిన తెలంగాణ జనసభ అని. ఇప్పుడు రాజనరసింహ ప్రజాకళా మండలిలో ఉన్నాడు, ఆయన బతికే ఉన్నాడు, బెల్లిలలిత చనిపోయింది, పాట పాడాడు. ప్రజాస్వామ్యం అడిగిన తెలంగాణ జనసభ, ప్రత్యేక రాష్ట్రం అడిగిన. కనుక మా ప్రజాస్వామ్య తెలంగాణ ఇది. మరి రేవంత్ రెడ్డి గారి ప్రజాస్వామ్య తెలంగాణ ఏమిటో ఆయన చెప్పాలని కోరుకుంటున్నారు. చెప్తే కదా మనకు తెలిసేది. ఉట్టిగా నినాదం మాట్లాడితే, ఇప్పుడు నినాదం మాట్లాడిన 5 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, ఇంకా ఈ 5 నెలల తర్వాత ఏం విధానాలు ముందుకు తీసుకొస్తే వారి విధానాలు ఎట్లున్నాయో, ప్రజాస్వామికంగా ఉన్నాయా, రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉన్నాయా అనేది మనకు అర్థమవుతుంది. కనుక ఇది ప్రజాస్వామ్య తెలంగాణకు సంబంధించి మేము ఇస్తున్నటువంటి నిర్వచనం. అంటే మీరు కోరుకుంటున్న ప్రజాస్వామిక తెలంగాణ సంబంధించిన విషయంలో పూర్తి అవగాహన కోదండరామ్ గారికి అయితే ఉన్నది. మీరు మొదటి నుండి కోరుకుంటున్న ప్రజాస్వామిక తెలంగాణ ఏ రకమైంది అనేది ఆ సార్ తెలుసు కదా. మరి ఆయన ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు విలీనం అయిపోయి వాళ్ళ పార్టీని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నటువంటి కోదండరామ్ గారు అయితే మీరు కోరుకుంటున్న ప్రజాస్వామిక తెలంగాణ కోసమే మాట్లాడుతున్నారని మీకు అనిపిస్తుందా? నేను అట్లా అనుకోవటం లేదు. ఒకవేళ నేను అట్లే అనుకుంటే పొలిటికల్ జేఏసీ 2009 పొలిటికల్ జేఏసీ ఏర్పడినప్పుడు ఆకుల భూమయ్య గారు అమరులయ్యారు, ఇవాళ లేరు. గద్దరు అమరులయ్యారు, ఇవాళ లేరు. అంటే ప్రజాస్వామిక తెలంగాణ అన్న వాళ్ళందరూ అమరులయ్యారు. ఎందుకంటే దాని యొక్క తీవ్రత ఏమిటో ఈ పాలకులకు తెలుసు కనుక. అనారోగ్యం పాలైన గద్దరన్న అనారోగ్యం పాలు కావడానికి రాజ్యమే కారణం కదా, బుల్లెట్లు దించి తెలంగాణ అన్నందుకే చంపింది. ఆకుల భూమయ్య గారిని యాక్సిడెంట్ చేసి చంపింది రాజ్యమే. కనుక ఆనాడు వీళ్ళిద్దరు ప్రజాస్వామిక తెలంగాణని మాట్లాడిన వాళ్ళు మనం కలిసి పనిచేద్దాం, నీవు అక్కడ కాదు ఉండవలసింది, నీవు ఇక్కడ ఉండు, మాతో పాటు కలువు అని అడిగారు కదా. మరి అడిగినప్పుడు కోదండరామ్ గారు అక్కడనే ఉన్నారు కదా. అందుకోసం ఆయన అనుకుంటున్న తెలంగాణ మేము అనుకుంటున్న తెలంగాణ ఒకటే అని అయితే నేను అనుకోవటం లేదు. ఇప్పుడు ఉద్యమకారులను గుర్తిస్తామనే మాట కూడా మొన్న అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు సార్ రేవంత్ రెడ్డి గారు. నేను ఉద్యమకారులను గుర్తిస్తాము చేస్తామని అంటున్నాడు. ఏ రకమైన ఉద్యమకారులు అంటే తొలిదశ ఉద్యమకారులనా లేదంటే మలిదశ ఉద్యమకారులనా? ఒకవేళ మలిదశ ఉద్యమకారులు అయితే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నుండి కొన్ని 100ల మంది ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళందరికీ బీఆర్ఎస్ పార్టీ మేము సీట్లు ఇచ్చినాము, మేము పదవులు ఇచ్చినాము, నామినేటెడ్ పోస్టులు ఇచ్చినాము, ఎమ్మెల్యేలను చేసినాము అని చెప్పేసి కొంతమందికి ఎమ్మెల్యేలు టికెట్లు ఇవ్వడం అవన్నీ బీఆర్ఎస్ పార్టీ చేసుకున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాత్రం ఈ ఉద్యమకారులు ఉన్న వాళ్ళకి తెలంగాణలో ముఖ్యంగా ఉస్మానియా నుండి ఉన్న ఉద్యమకారులకు ఎవరికి
ఆ సముచిత స్థానాన్ని కల్పించలేదు. ఇప్పటివరకు ఏ నామినేటెడ్ పోస్ట్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఇస్తుందని అనుకున్నారు కానీ వీళ్ళు ఉద్యమకారులకి ఇస్తామనేటువంటి గుర్తింపు ఏదైతే ఉందో అది ఏ రకమైన ఉద్యమకారులకు ఇచ్చే అవకాశం ఉంటుంది? అయితే అదే నాకు అర్థం కాని విషయం ఇప్పటివరకు. ఉద్యమకారులు అంటే ఒక గ్రామం నుంచి మొదలుపెట్టి హైదరాబాదు రాజధాని వరకు ప్రతి ఒక్కరూ ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. గ్రామ జేఏసీ ఏర్పాటు చేసుకొని ఎవరికి సంబంధం లేదు. చాలా గ్రామాల్లో అయితే నేను కొన్ని వేల గ్రామాలు తిరిగాను ఆ రోజుల్లో. అసలుకు విశ్రాంతి ఉండేది కాదు. పొద్దున ఉదయం లేస్తే సాయంత్రం వచ్చేసరికి రాత్రి మళ్ళీ ఎప్పుడు 2-3 గంటలకు ఇంటికి వచ్చి పడుకునేవాళ్ళు. ఒక 2-3 గంటలు నిద్రపోయి మళ్ళీ పొద్దున్నే 6-7 గంటలకు లేచి మళ్ళీ ప్రయాణించి ఒక్కరోజు 3-4 మీటింగ్లు అటెండ్ చేస్తూ ఉండేవాళ్ళం. 1000 మంది ఎక్కడికక్కడ అందుకోలేకపోయాం. అంతమందికి ఎవరు లీడరు? ఎవరు లీడర్ గారు? హైదరాబాద్లో ఉన్నటువంటి కేసీఆర్ లీడర్ గారు, జానారెడ్డి లీడర్ గారు, కోదండరామ్ గారు లీడర్ గారు, ఎవరు లీడర్ గారు? వాళ్ళు స్వతంత్రంగా తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేయడానికి ఒక గ్రామంలో ఉన్న అందరు కలిసి జేఏసీ ఏర్పాటు చేసుకొని దానికి నాయకులుగా పనిచేశారు. అయితే తెలంగాణ వచ్చే వరకు ఆ గ్రామంలో జేఏసీని నడిపారు, ఆ మండలంలో జేఏసీని నడిపారు, తాలూకులో జేఏసీని నడిపారు, జిల్లాలో జేఏసీని నడిపారు, యూనివర్సిటీలో జేఏసీని నడిపారు, కాలేజీలలో జేఏసీని నడిపారు. మరి ఎవరిని ఎట్లా గుర్తిస్తాం? అందరు నాయకులే, అందరు ఉద్యమకారులే కదా. ఈ ఉద్యమకారులు గుర్తించడానికి నీ దగ్గర ఉన్న క్రైటీరియా ఏమిటి? ఈ క్రైటీరియా అనేది స్పష్టంగా బయటికి ప్రకటిస్తే ఆ గుర్తింపు ఏమిటి అనేది. ఇక్కడ వ్యక్తిగతంగా నా ఉద్దేశంలో ఏ ఉద్యమకారుడు తనకేదో వ్యక్తిగతంగా ప్రయోజనం జరగాలని ఎవరు కోరుకోవటం లేదు. కొందరు వారి వారి అవసరాల రీత్యా మనం ఏం చేయాలని ఒక స్పష్టత ఉండాలి. కానీ తెలంగాణ సమాజం అంతా బాగుపడితే ఉద్యమకారులు అందులో భాగమే కదా. తెలంగాణ సమాజంలో భూములు లేని వాళ్ళకు భూములు, తెలంగాణ సమాజంలో ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు, అందరూ కూడా ఉద్యమకారులు ఉంటారు కదా. ఆనాడు ఒక కాలేజ్ స్టూడెంట్ ఉన్నాడు, ఇవాళ నిరుద్యోగి అయి ఉన్నాడు. ఈ 10 ఏళ్ల కాలంలో పిహెచ్డి చేసి ఉన్నాడు. ఆ రోజు ఒక వ్యవసాయదారుడు ఉన్నటువంటి వాడు ఇవాళ అదే వ్యవసాయదారుడుగా ఉంటాడు. కనుక నువ్వు మూసివేయబడిన పరిశ్రమలని మళ్ళీ ఓపెన్ చేయి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న రోజుల్లో కొన్ని వేల పరిశ్రమలు మూతపడ్డాయి తెలంగాణ ప్రాంతంలో. అజంజాయి మిల్లు మూతపడ్డది, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డది, డిబిఆర్ మిల్స్ మూతపడింది, హెచ్ఎంటి మూతపడింది, ఐడిపిఎల్ మూతపడింది. ఒక్కొక్క కంపెనీలో 2000-3000 మంది ఉద్యోగులు ఉంటారు. ఇందులో నీవు ఈ కంపెనీలు అన్నీ ఓపెన్ చేస్తే ఇందులో కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి కదా. అది నీవు ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా నీవు ఇచ్చినట్లే, ఉద్యమకారులకి నీవు ప్రయోజనం కలిగించినట్లు. అట్లా మంచి చదువు నువ్వు క్వాలిటీ చదువు ప్రభుత్వం ఇవ్వాలి. క్వాలిటీ చదువు ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఉద్యమం చేసినటువంటి వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలకి నీవు ఇచ్చేది ఏంటి? నీవేదో పెన్షన్ 100-200 లేకపోతే 1000 రూపాయలు 2000 పెన్షన్ కాదు నువ్వు ఇచ్చేది. నువ్వు 2000 పెన్షన్ ఇస్తే సంవత్సరానికి ఎంత అవుతుంది? 12-24,000 అవుతుంది, అంతే కదా. కానీ తమ బిడ్డని స్కూల్లో చేర్పించాలంటే 50,000 కడుతుంది. మినిమం 50, తర్వాత 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, ఇక ఆ స్థాయి బట్టి ఉన్నది. మినిమం 50,000 నువ్వు ఏ గ్రామంలోకి పోయినా ఖర్చు అవుతుంది ఒక విద్యార్థికి. నీవు ఇచ్చే 2,000 ఎందుకు? 24,000 ఎందుకు? నాకు నా బిడ్డకి 50,000 ఖర్చు అవుతుంది, నా కొడుకు ఇంకో 50,000, ఇద్దరికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రైవేట్ స్కూల్కు పంపించకుండా నా పిల్లల్ని నీవు నేరుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్లో ఇవ్వు, అదే నీవు గుర్తించినట్లు. ఇట్లా విద్య, ఉద్యోగం, వైద్యం, భూమి, తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం చేస్తే మొత్తం తెలంగాణ సమాజంలో ఉన్న అందరికీ ఉద్యమకారులను గుర్తించి వారికి నీవు సరైన స్థానం ఇచ్చినట్లు అవుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు కేసీఆర్ 500 మంది కళాకారులను గుర్తించాడు, 500 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఏదో పాపం వాళ్ళకి జీతాలు కూడా సరిగ్గా రావటం లేదు. 500 మంది కళాకారులే ఉన్నారా మొత్తం తెలంగాణలో? నువ్వు ఏ ఊరికి పోతే ఆ ఊరిలో కళాకారులు ఉంటారు. తెలంగాణ మట్టిని ముట్టుకుంటే వీణలాగా పాట పాడుతుంది అంటారు. మరి అంతమంది కళాకారుల్లో కొందరికే ఇచ్చావు కదా, మరి మిగతా వాళ్ళు పాపం వాళ్ళు పాడలేదా? వాళ్ళు ఆడలేదా? వాళ్ళు నిద్రలేని రాత్రుల్ని భరించలేదా? భరించారు కదా అందరూ. మరి వాళ్ళ అసంతృప్తితో ఉన్నారు కదా చాలామంది. కనుక అట్లా నీకు దగ్గరగా ఉండే, నీ పార్టీకి దగ్గరగా ఉండే, లేకపోతే కొందరు వీళ్ళను చూసుకొని 1000 మందో 2000 మందిలో నువ్వు గుర్తించి వాళ్ళకి ప్రయోజనం కలిగిస్తే దాని వలన తెలంగాణ సమాజానికి మొత్తం ప్రయోజనం జరగదు. అయితే నేను ఉద్యమకాలను ఎట్లా గుర్తించాలని నేను కోరుకుంటున్నానంటే, కొందరు ఆ ఉద్యమకాలంలో తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు, తర్వాత అంగవికులు అయ్యారు, తర్వాత ఆస్తులు పోగొట్టుకున్నారు. ఇట్లాంటి వాళ్ళు చాలా స్పష్టంగా అందరికీ తెలుసు సమాజంలో. వాళ్ళకిప్పుడు ఏ ఆధారం లేదు బతకడానికి. అట్లాంటి వాళ్ళను గుర్తించి వాళ్లకు నెలకు ఎంత పెన్షన్ ఇవ్వగలము అనేది
ప్రభుత్వం కూర్చొని ఒక కమిటీ వేసి నిష్పక్షపాతంగా కమిటీ వేయాలి. ఇప్పుడు ఏదో ప్రభుత్వానికి దగ్గరుండే ఒక 2-3 కమిటీ వేసి గుర్తించమని అంటే వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళని గుర్తిస్తారు. అట్లా కాకుండా అన్ని భావజాలాలు తెలంగాణ ఉద్యమంలో అన్ని భావజాలాలు కలిగి ఉండి పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కలిపి ఒక కమిటీ వేసి ఒక్కొక్క రంగం నుంచి కొద్ది మందిని ఇట్లాంటి వాళ్ళని ఏ ఆధారం లేనటువంటి వాళ్ళని గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళు జీవితానికి సరిపడిన డబ్బు సంపాదించుకున్నారు. ఆనాడు ఉద్యమంలో పాల్గొని ఎమ్మెల్యేలు ఎంపీలై మంత్రులై అదేవిధంగా వాళ్ళకు పదవి అయిపోయినాక పెన్షన్ వస్తుంది. కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి కనీసం వాళ్ళకు ఒక ఇల్లు కూడా ఉండే పరిస్థితి లేకుండా చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళను గుర్తించి తార్కికంగా గుర్తించి వాళ్ళకు కూడా ఏదో రూపంలో మనం సహాయం చేయవచ్చు. ఇదంతా కేవలం చాలా స్థూలంగా జరిగేటటువంటి ప్రయోజనమే. నేను సూక్ష్మంగా జరిగే ప్రయోజనం గురించి నేను ఆలోచిస్తున్నాను. అది ప్రజాస్వామిక తెలంగాణ అనే భావం ఈ పాలకులకు ఉంటే మొత్తం తెలంగాణ సమాజానికి లాభం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. అంటే ఆ రోజు కేసీఆర్ 10 ఏళ్ళ పాలనలో అది జరగలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో జరుగుతుందని నమ్మకం ఉన్నదా? అయితే ఇప్పుడు ఎవరైనా సరే నా అభిప్రాయం నాకుండే ఒక ప్రాపంచిక దృక్పథం వలన పాలక వర్గాలు ఎవరైనా ఒక్కటే. రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే పాలకులందరూ ఒకటే. నాకు పాలకుల మధ్య విభజన రేఖ ఏమీ లేదు. వీడు మంచోడా వాడు మంచోడా అనే చర్చ నాకు అనవసరం. ఎందుకంటే వాళ్ళ అభివృద్ధి నమూనా ఏమిటో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటుంది, వాళ్ళ పార్టీ ప్రణాళికలో ఉంటుంది. ఆ పార్టీ ప్రణాళిక వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోను దాటి వాళ్ళు ఎవరు పనిచేయరు. ఈ మొత్తం సమాజాన్ని సమూలంగా మార్చే పని బీఆర్ఎస్ చేయదు, సమూలంగా మార్చే పని కాంగ్రెస్ చేయదు. ఉన్న వ్యవస్థలో ఆ వ్యవస్థను నడిపించే పని మాత్రమే వాళ్ళు చేస్తారు. ఈ నడిపించే పనిలో తెలంగాణ ప్రాంతంలోకి పెట్టుబడిదారులు ప్రవేశించొద్దు అనేది మా అవగాహన. ప్రజాస్వామిక తెలంగాణ అవగాహన మాది. వాళ్ళు ఏమంటారంటే పెట్టుబడిదారులు ప్రవేశించకపోతే పెట్టుబడులు ఎట్లా వస్తాయి, పరిశ్రమలు ఎట్లా వస్తాయి, ఉద్యోగాలు ఎట్లా వస్తాయి, మీరు అడిగే ఉద్యోగాలు ఎట్లా వస్తాయని క్వశ్చన్ వేస్తారు. నేనేమంటున్నానంటే పెట్టుబడిదారుడు ఎందుకు ప్రవేశించాలి? ఉదాహరణకి ఒక మందుల కంపెనీ ఉంది. మందుల కంపెనీ ఒక పెట్టుబడిదారుడు రెడ్డి ల్యాబ్స్ ఉంది. రెడ్డి ల్యాబ్స్ అనే పెట్టుబడిదారుడు మందుల కంపెనీ పెడతాడు. అక్కడ ఉత్పత్తి చేసి ఆ మందులన్నిటిని అమ్ముతాడు. అమ్మిన తర్వాత వచ్చే లాభాన్ని ఆయనే తీసుకుంటాడు. నేనేమంటా ప్రభుత్వమే నీ ఒక మందుల కంపెనీ ఎందుకు పెట్టకూడదు? నీవే ఒక మందుల కంపెనీ పెట్టు. ఇప్పుడు మొన్న కోవిడ్ టీకా కోవిషీల్డ్ తయారు చేశారు. కోవిషీల్డ్ ఎవరు తయారు చేశారు? ఒక ప్రైవేట్ కంపెనీ తయారు చేసింది. ప్రభుత్వమే దానికి కావలసిన యంత్రాంగాన్ని అంతా రూపొందించి ఎంతమంది సైంటిస్టులు లేరు? కనుక ప్రభుత్వమే వాటిని బయటికి అన్ని దేశాలకి అమ్మితే డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బును ప్రజలకి కేటాయించవచ్చు. అందుకే ఒక మందుల కంపెనీ అయినా, లేదా ఒక బట్టల కంపెనీ అయినా, ఒక చెప్పుల కంపెనీ అయినా, ఒక షుగర్ ఫ్యాక్టరీ అయినా, ఏదైనా సరే ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి ఆ పరిశ్రమ నెలకొల్పటం మూలంగా అక్కడ లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది, వచ్చే లాభం ప్రభుత్వానికి వస్తుంది, దేశ సంపద పెరుగుతుంది అనేది మా అవగాహన. దానితో పాటు మొత్తం భారతదేశంలో ఎక్కువ భూమి ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఉన్న ప్రాంతం తెలంగాణ. ఏ రాష్ట్రానికి లేదు. నువ్వు మహారాష్ట్రకు పోతే అది బాంబే మొత్తం సముద్రం ఉంటుంది, రాజధాని చుట్టుపక్కల ముఖ్యంగా. ఏ రాష్ట్రానికి పోయిన అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏంటంటే నిజాం పరిపాలించిన రోజుల్లో నిజాము ఆయన ప్రభుత్వ అవసరాలు, తన వ్యక్తిగత అవసరాలు, కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి 70 లక్షలకు పైగా ఎకరాల భూమిని తన కోసం కేటాయించుకున్నాడు. ఆ భూమి అంతా ఇప్పటికీ చాలామంది ముఖ్యమంత్రులు ఆ భూమిని అమ్మగా ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వగా, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వగా ఇంకా కొన్ని లక్షల ఎకరాల భూమి ఉంది. అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళ జాతి కంపెనీలకి భూమి ఈజీగా ఎక్కడ దొరుకుతుంది, ప్రశాంతంగా ఎక్కడ ఉంటుంది, రవాణా సౌకర్యం ఎక్కడ ఉంటుంది, ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటుంది, నీటి వసతి ఎక్కడ ఉంటుంది అని వెతుకుతూ ఉన్నాయి. ఆ బహుళ జాతి కంపెనీలకి గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఇక్కడి భూమిని అప్పనంగా ఇస్తుంది. ఇప్పుడు మోడీ గారిని కాపాడుతున్నది ఆదాని, ఇది అందరికీ తెలుసు. ఆయన మిత్రుడు. కాంగ్రెస్ పార్టీ ఆదానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ రోజు లేచి మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి కాగానే వెళ్ళి కలిసింది ఆదాని. మరి నేను ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే పెట్టుబడిదారు అభివృద్ధి నమూనానే నీది కూడా. కేసీఆర్ది పెట్టుబడిదారు అభివృద్ధి నమూనా, కాంగ్రెస్ది పెట్టుబడిదారు అభివృద్ధి నమూనా. కేసీఆర్ది అప్పర్ క్యాస్ట్ గవర్నమెంటు, మీది కూడా అప్పర్ క్యాస్ట్ గవర్నమెంటు.
కేసీఆర్ది దోపిడీ ప్రభుత్వం, మీది కూడా దోపిడీ ప్రభుత్వం. ఇంతకు మించి కొత్తదనం ఏముంటుంది? ఏం ఉండదు. కేవలం ఏంటంటే కొన్ని రోజులు భ్రమింపజేస్తారు. నేను మీ ఛానల్ ద్వారా మేధావులకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మేధావులారా, ఎక్కువ కాలం ప్రజల్ని భ్రమలో ముంచకండి, వాస్తవాలు చెప్పండి. భ్రమలో ఆ రోజు కేసీఆర్ విషయంలో మీరు సంవత్సర కాలం భ్రమలో ఉంచి తర్వాత ఆయన దురపాలన, గడీల పాలన, దగ్గరికి రానివ్వట్లేదు, ఫెన్సింగ్ వేసుకున్నాడు, అదేమిటి అక్కడ ఊళ్ళో ఏదో కట్టుకున్నాడు, ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, ఫామ్ హౌస్ పాలన, సెక్రటరేట్కు రాడు అని మాట్లాడుతుంది. మరి ముందెందుకు మాట్లాడలే? ముందేమో భ్రమలు పెంచుతుంది. కనుక ఇప్పుడు కూడా మీరు భ్రమలు పెంచకండి. ఏమైనా భ్రమలు వేస్తుండ్రు? ఇప్పుడు బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వస్తే ఇదేమన్నా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? కాదు కదా. ఇదేమన్నా సామ్యవాదాన్ని తీసుకొస్తుందా? కాదు కదా. ఇదేమన్నా రాజ్యాంగాన్ని మొత్తం ఉనుదున్నట్లు అమలు చేస్తుందా? కాదు కదా. ఇదేమన్నా మొత్తం శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం, విద్యా వ్యవస్థలన్నిటినీ స్వాధీనం చేసుకొని కామన్ స్కూల్ తీసుకొస్తుందా? కాదు కదా. మొత్తం ఇది కామినేని, యశోద హాస్పిటల్స్ అన్నిటిని స్వాధీనం చేసుకొని గవర్నమెంట్ చేస్తుందా? చేయదు కదా. కనుక ఎందుకు మీరు భ్రమలు వేస్తారు? కేసీఆర్ మీద కోపం ఉంది, ఆ కోపంతో ప్రజలు ఓట్లు వేశారు, ప్రభుత్వం గెలిచింది, అంతే దాని దగ్గర ఉన్నటువంటిది. అయితే ఎక్కువ కాలం భ్రమలు పెంచితే ఏమవుతుందంటే ప్రజలు ఓహో ఈయన మంచి చేస్తారు కావచ్చు అని చెప్పి చాలా చిట్ట చివరి వరకు ఏం జరగని పరిస్థితి. అందుకే మొదటి నుంచి ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు లాగా కాకుండా ఉండాలంటే పౌర సమాజం ఒత్తిడి ఉండాలి. ఎప్పుడైనా మేధావులు మౌనంగా ఉండకూడదు. మేధావుల్లో ఒత్తిడి ఉండాలి ప్రభుత్వం మీద. ఒత్తిడి ఉంటేనే వాళ్ళు సెటరేట్గా ఉంటారు. ఒకప్పుడు ఎట్లుండేదంటే ఇక్కడ తెలుగు సమాజంలో ఒత్తిడి ఉండేది ప్రభుత్వాల మీద. నేను చూసిన 30 ఏళ్ల కాలంలో, అంటే 1985 నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు ఈ కాలం అంతా 30-35 ఏళ్ల కాలంలో చూస్తే ఇక్కడ ఒక ప్రజా ఉద్యమం నడిచేది, నక్సలైట్ ఉద్యమం ఉండేది. ఇప్పుడు పీపుల్స్ వార్ పార్టీ, లేదా తర్వాత మావోయిస్టు, లేదా జనశక్తి, ప్రజాపంత, ఈ పార్టీలు ఉండేటివి. సేమ్ టైం సిపిఐ, సిపిఎం అనే పార్టీలు ఉండేటివి. అవి ఒక 20 మందో 15 మందో చట్టసభలో ఉండేవాళ్ళు, లోపల ఉండేవాళ్ళు. ఎన్టీ రామారావు ఆనాడు చెన్నారెడ్డి అయినా, పివి నరసింహారావు అయినా, ఎన్టీ రామారావు అయినా, మళ్ళీ చెన్నారెడ్డి అయినా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయినా, మళ్ళీ చంద్రబాబు నాయుడు అయినా, లేదా రాజశేఖర రెడ్డి అయినా, ఈ మొత్తం కాలం ఈవెన్ రాజశేఖర రెడ్డి వరకు ఏముండేదంటే బయట ఒక ఉద్యమం ఉండేది. ఆ ఉద్యమం నిజాయితీగా ప్రజల కోసమే పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఎమ్మెల్యేలకు ఒక భయం ఉండేది, అరే మనం అవినీతి చేయొద్దు, ఏమన్నా కాంట్రాక్ట్ తీసుకున్నా ఇక్కడ మంచి సిమెంట్ వేయాలి, బ్రిడ్జి బాగా కట్టాలి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ నిధులను జాగ్రత్త ఖర్చు పెట్టాలి, ప్రజల తరపున మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, లేదా సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, చట్టసభలో మాట్లాడతారు అని ఒక భయం ఉండేది. ఇవాళ ఏ భయం లేదు కదా. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత చర్చల పేరు మీద అందరినీ పట్టుకొని చంపేసి ఉద్యమాన్ని సెట్ బ్యాక్ అయ్యేటట్టు చేశాడు కదా రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం, తర్వాత ఏర్పడిన కేసీఆర్ గారు ఇట్లా మారడానికి కారణం ఇటు పౌర సమాజము మేధావుల ఒత్తిడి లేదు, అటు ఉద్యమం ఒత్తిడి లేదు. లేకపోయేసరికి నన్ను చేసేటోడు ఎవడున్నాడు, నన్ను అడిగేటోడు ఎవడున్నాడు అని ఏ భయం లేకుండా ఏదైనా ఒక నిర్ణయం చేయాలంటే, అసెంబ్లీలో ఒక బిల్లు ప్రవేశపెట్టాలంటే ఫస్ట్ మేధావులు ఏమనుకుంటారు, నక్సలైట్లు ఏమనుకుంటారు, ఈ విషయంలో వాళ్ళ స్టేట్మెంట్ ఏమొచ్చింది అని ప్రభుత్వ యంత్రాంగం ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. మేధావులు ఎదురు చూసిన రోజులు. మావోయిస్టు పార్టీ ఏం మాట్లాడుతుంది, పీపుల్స్ వార్ పార్టీ ఏం మాట్లాడుతుంది, జనశక్తి పార్టీ ఏం మాట్లాడుతుంది, లేదా సిపిఐ ఏం మాట్లాడుతుంది, సిపిఎం ఏం మాట్లాడుతుంది, ఈ విషయాన్ని ఎదురు చూసి అప్పుడు ఆ చట్టాన్ని ముందుకు తీసుకువెళ్ళిన రోజులు ఉన్నాయి. మరి ఇవాళ ఏది ఏం లేదు. ముఖ్యమంత్రి అనుకుంటే మొత్తం అమలైపోతాయి, మంత్రిమండలి యొక్క అభిప్రాయాలు కూడా లేకుండా అమలైపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు ఈ సమాజం ఆనాడు ఒత్తిడి ఉండటం మూలంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేశారు కదా. మరి ఇవాళ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేసే పరిస్థితి వాళ్ళు లేరు కనుక మేధావులు ఉన్నటువంటి వాళ్ళు మనం ఒత్తిడి పెడుతూ ఉన్నారు నిరంతరం. అరే మనము ఒక చట్టాన్ని, ఏదైనా ప్రజల వ్యతిరేకమైన చట్టం చేస్తే, ఒక నిర్ణయం చేస్తే వీళ్ళు రోడ్డు మీదకి వెళ్తారు, ప్రజలను కూడగడతారు, పోరాటం చేస్తారు, అభిప్రాయాన్ని కూడగడతారు, ప్రజల్లో నిరసన వస్తుంది, అసమ్మతి వస్తుంది అనే భయం ముఖ్యమంత్రికి ఉండాలి, మంత్రులకు ఉండాలి. అప్పుడు కొద్దిగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేస్తారు. ఆ భయాన్ని రేవంత్ రెడ్డికి కలిగించాలని నేను కోరుకుంటున్నాను. మేధావులారా, మీరు ఆయన చుట్టూ తిరగకండి. ఆయనకు ఒక కేంద్రకం చుట్టూ, ఏదో భూమి చుట్టూ అన్ని తిరిగినట్టు మీరు ఆయన చుట్టూ తిరగకండి. ఆయన వెలుపల ఉండి మనం మాట్లాడుతూ ఉంటే ఆయన సరైన పరిపాలన చేస్తాడు,
సరైన పరిపాలన చేస్తాడని అంటే ఆయన ఏమో సామ్యవాదం తీసుకొస్తాడనే భ్రమ నాకు లేదు వ్యక్తిగతంగా. ఉన్న దాంట్లో రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయమని కోరుకోవడమే. రాజ్యాంగబద్ధ పరిపాలన కోసం మనం డిమాండ్ చేయాలని నా ఆశ. మీరు ఒత్తిడి తేవాలి, అది మేధావులైనా ప్రజా సంఘాలైనా ఎవరైనా ఒత్తిడి ఉండాలి అనేది మీరు అంటున్నారు సార్. కానీ అదే ఒత్తిడి తీసుకొచ్చినటువంటి బెల్లి లలితను రాజ్యం చంపింది, ఆకుల భూమయ్యను రాజ్యం చంపింది, గద్దర్ను రాజ్యం చంపింది అని కూడా మీరే చెప్పారు. ఇప్పుడు కూడా గత కొన్ని రోజులుగా నరేంద్ర మోడీ పాలనలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి ప్రజాస్వామికవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద బహిరంగంగా దాడులు జరుగుతున్నాయి. ఆనాడు నయీం లాంటి గ్యాంగుల్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అయితే ప్రభుత్వాలే లలితకను ముక్కలుగా నరికి చంపిరో, ఈరోజు పోలీసు వాహనాల్లో దాడులు చేసి కొడుతున్నారు, బయట యూనివర్సిటీలలో మాట్లాడుతున్నటువంటి కవుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ దాడులు జరుగుతున్న క్రమంలో మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే ఈ దాడుల్ని ప్రభుత్వాలే దగ్గరుండి పెంచి పోషిస్తున్నప్పుడు మరి మాట్లాడే గొంతుకలు ముందు, ఎందుకంటే ఇప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మీకు స్టూడెంట్గా ఉన్నటువంటి కోట శ్రీనివాస్ లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జైలు పోయింది. ఉద్యమంలో జైలు పోవడం అనేది అది ఉద్యమకారంగా చెప్పుకోవచ్చు. కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా రైతుల గురించి మాట్లాడేందుకు బేడీలేసి తీసుకుపోయినటువంటి రోజులు మనం చూసినాం. ఈ క్రమంలో ఈ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళ మీద ఇదే రకమైనటువంటి దాడులు చేస్తూ పోతే వాళ్ళు ప్రశ్నించే అవకాశం ఉంటుందా? లేదంటే దీని మీద ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మేధావులు కానీ ఏకతాటి మీదకి వచ్చి ఈ దాడులను ఖండిస్తూ మాట్లాడలేకపోయేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అయితే సహజంగా సమాజంలో మధ్యతరగతి వర్గం అనేది సమాజ మార్పులో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆ మధ్యతరగతిలో మేధావులు ఉంటారు. అయితే ఈ మధ్యతరగతికి కొన్ని భయాలు ఉంటాయి. కుటుంబం, సామాజిక గౌరవం, రాజ్యం, నిర్బంధం, ఇవన్నీ భయాలు ఉంటాయి. ఈ భయాలను ఆధారం చేసుకొని ప్రభుత్వాలు వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. పేద ప్రజలు, నిరక్షరాస్యులు, వారి గొంతు, వారి ప్రభావం తక్కువ ఉంటుంది. పోరాటం చేయటంలో వాళ్ళు ప్రధాన శక్తులుగా ఉంటారు. ప్రభావం చేయటంలో మధ్యతరగతి వర్గం, మేధావులు ప్రధానంగా ఉంటారు. కనుక ఫ్రెంచ్ విప్లవం జరిగినప్పుడు కూడా అక్కడ రూసో లాంటి వారు, డిడీరో, మాంటెస్క్యూ, వీళ్ళందరూ కూడా ఒక మధ్యతరగతి వర్గం ముందుకొచ్చింది. ఆ మధ్యతరగతి వర్గం ఫ్రెంచ్ విప్లవానికి నాయకత్వం వహించి ఆనాటి 16వ లూయికి వ్యతిరేకంగా పోరాటాన్ని జరిపి ఓడించి ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చింది. అక్కడ జరిగిన పోరాటం. ఎమర్జెన్సీ కాలంలో కూడా మధ్యతరగతి ముందుకు రావటం మూలంగా ఇందిరాగాంధీకి వ్యతిరేకమైన పోరాటం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కూడా మధ్యతరగతి ముందు రావటం మూలంగా ఇక్కడ తెలంగాణ పోరాటం పెద్ద ఎత్తున జరిగింది. అట్లే నక్సలైట్ పోరాట కాలంలో కూడా మధ్యతరగతి విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, విద్యార్థులు, డాక్టర్లు, ఇంజనీర్లు, వీళ్ళు మధ్యతరగతిగా మేధావులు ఉన్న వాళ్ళు ముందుకు రావటం మూలంగా నక్సలైట్ ఉద్యమం నిర్మాణమై సమాజం మీద ప్రభావం వేసింది. ఎప్పుడైనా వీళ్ళ ప్రభావం పెద్దది. సో ఇది పాలకులకు తెలుసుగా, ఇది నరేంద్ర మోడీకి తెలుసు, ఇది కేసీఆర్కి తెలుసు, ఇది రేవంత్ రెడ్డి గారికి తెలుసు, అందరికీ తెలుసు. ఇది ఎవరికి తెలియకుండా లేదు. ఈ మధ్యతరగతి కదిలితే మన పీఠాలు కదులుతాయని వాళ్ళకి ఎరుక. అందుకోసమే మాట్లాడుతున్న వాళ్ళని టార్గెట్ చేసి ఒక రకంగా చంపేయటం. గౌరీ లంకేష్ లాంటి వాళ్ళని, కల్బుర్గి లాంటి వాళ్ళని, బండార్క్ లాంటి వాళ్ళని ఓపెన్గా హేతువాదం గురించి, వాళ్ళేమి రాజ్యం గురించో, సామ్యవాదం గురించో, కమ్యూనిజం గురించో, విప్లవం గురించో మాట్లాడలే. పాపం మనుషులు శాస్త్రబద్ధంగా జీవించండి అని అడిగారు వాళ్ళని. శాస్త్రబద్ధంగా ఆలోచించండి. సమాజాన్ని మూఢనమ్మకాలతో మీరు ఈ సమాజాన్ని నింపకండి, పక్కదారి పట్టించకండి. శాస్త్రంగా ఒక సైంటిఫిక్గా ఆలోచనను, టెంపర్ను పెంచండి రాజ్యాంగబద్ధంగా అని చెప్పారు. అట్లాంటి వాళ్ళని సైన్స్ కూడా చంపేశారు. ఇక ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న వాళ్ళను ఊపా కేసులు పెట్టి జైల్లో పడేశారు. ఇట్లా మనం చూస్తూ ఉన్నాం ఈ క్రమం అంతా. అందుకోసమే భయానక వాతావరణం అనేది కల్పించారు, దేశంలో ఉంది. దీని నుంచి ఎప్పుడో ఒకసారి సమాజం బయటపడుతుందనే విశ్వాసం ఉంది నాకు. ఆ విశ్వాసమే లేకపోతే అసలు సమాజం బతకదు. కోపర్నికాసు భూమి గురించి మాట్లాడితే చంపేశారు కదా, కానీ కోపర్నికాసు చెప్పిన సత్యం అబద్ధం కాలే. ఆనాడు ఒక్కరిని చంపేశారు, కానీ వాళ్ళ కోపర్నికాసు సత్యాన్ని చెప్పేటటువంటి కోట్లాది మంది తయారయ్యారు. గెలీలియో కళ్ళు పీకేశారు. ఇట్లా మనం ఎంతమందినైనా చెప్పుకోవచ్చు. సోక్రటీస్ చంపేశారు, జైల్లోనే చంపేశారు. అందుకోసమే సత్యం ఎప్పుడు కూడా అబద్ధం కాదు. సత్యం సత్యమే, యూనివర్సల్ ట్రూత్ అది. ఆ సత్యం కోసం నిలబడిన వాళ్ళని నువ్వు చంపొచ్చు, భయపెట్టొచ్చు తాత్కాలికంగా. కానీ ఎప్పుడో ఒకసారి ప్రభంజనం వచ్చినప్పుడు ఆ ప్రభంజనంలో అందరూ కొట్టుకుపోతారు. హిట్లర్ లాంటి వాడు
ముస్సోన్ లాంటి వాడు, హిట్లర్ లాంటి వాడు, పెద్ద అమెరికన్, అంత పెద్ద అమెరికన్, ఒక చిన్న దేశం వియత్నాం, చిన్న దేశం అది, ఒక జిల్లా అంత ఉంటుంది, అంత పెద్ద అమెరికన్ ముప్పు తిప్పలు పెట్టి ఓడించింది. ఇవాళ ఇజ్రాయెల్ వెనుక మొత్తం ప్రపంచంలో అగ్రదేశాలన్నీ ఉన్నాయి, కానీ పాలస్తీనా ఉన్నటువంటి ఒక చిన్న వర్గం హోరావరి పోరాటం చేస్తూ ఉంది. అంత పెద్ద రష్యాని ఆ దేశం ఎదుర్కొంటుంది. అంటే ఇట్లా ఒక్కొక్క దేశాలు ఒక్కొక్క చోట, చిన్న దేశాలైనా సరే తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నాయి. పోరాడటం అనేది జీవి యొక్క లక్ష్యం. మనం ఇప్పుడు ఒక చిన్న ఇక్కడ చీమ ఇట్లా ఉందనుకుంటే దాన్ని ఇట్లా టచ్ చేస్తే అది పరిగెత్తుకుంటూ పోతుంది, ఎందుకంటే తనని తను కాపాడుకోవడానికి. అవసరమైతే అది మనల్ని కరుస్తుంది. ఏదైనా సరే ఒక సాలె పురుగు పరిగెత్తుతుంది తనను తను రక్షించుకోవడానికి. కనుక సమాజం మీద కూడా తీవ్రమైన ఒత్తిడి పెరిగినప్పుడు, నిర్బంధం పెరిగినప్పుడు, ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి సామూహికంగా ప్రజల తిరుగుబాటు వస్తుంది అనే ఒక విశ్వాసం నాకున్నది. ఆ ప్రజల తిరుగుబాటులో ఈ నియంతృత్వాన్ని అమలు చేసే వాళ్ళందరూ కూలిపోక తప్పదు, కాలిపోక తప్పదు. ఇప్పుడు మొన్న వారం రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం ఏంది, 1925లో ఏర్పడినటువంటి ఆర్ఎస్ఎస్ లక్ష్యమే 2025లో రాజ్యాంగాన్ని మార్చడం అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడాడు. నిజానికి ఆర్ఎస్ఎస్ లక్ష్యం కూడా రాజ్యాంగాన్ని మార్చడమే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి నిజంగానే ప్రజాస్వామికంగా మీరు అనుకుంటున్నటువంటి ఒక ఉద్యమం కానీ ఒక ఉప్పెన కానీ వచ్చే అవకాశం ఉంది అంటే ఈ రాజ్యాంగాన్ని మార్చినటువంటి తర్వాత వచ్చేది అంటే దాని ఏమైనా ప్రభావం ఉంటుందా? ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారిస్తే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుంది. ఇప్పుడు మనము నియంతృత్వ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిజంగా మన ప్రజాస్వామ్యం అనేది ఇది మనల్ని ఏం చేస్తా అంటే చావనీయదు, బతకనీయదు. ఓకే, ఇప్పుడున్న ప్రజాస్వామ్యం. అందుకే దీన్ని మార్క్సిస్టు పరిభాషలో బూర్జో ప్రజాస్వామ్యం అంటారు, బూర్జో పార్లమెంటు అంటారు, బూటకపు ఎన్నికలు అంటారు. బూటకపు ఎన్నికలు బూర్జో ప్రజాస్వామ్యం, బూర్జో పార్లమెంట్ అంటారు. రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు బూర్జో రాజ్యాంగం అంటున్నారు. అంటే ఈ రాజ్యాంగము, ఈ పార్లమెంటు, ఈ వ్యవస్థ, ఈ ప్రజాస్వామ్యము మనిషిని ఎట్లా అంటే సమాజ మౌలికమైన మార్పు వైపు వెళ్లకుండా కొంతమేరకి అడ్డుకుంటాయి. ఎందుకు? కొన్ని అవకాశాలు కల్పిస్తాయి. నువ్వు ఒక సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, చట్టసభలో కూర్చోవచ్చు. మామూలు ఒక ఇంద్రమ్మ కట్టించిన ఇళ్లలో ఉన్నటువంటి ఒక ఆదివాసీ ఎమ్మెల్యే ఇప్పుడు అసెంబ్లీకి వచ్చాడు మొన్న కదా. గతంలో కూడా మన శోభక్క లాంటి ఒక మామూలు దళిత స్త్రీ వచ్చి అసెంబ్లీలో కూర్చున్నది. గుమ్మడి నరసయ్య లాంటి ఒక ఆదివాసీ వచ్చి అసెంబ్లీలో కూర్చున్నారు. కనుక ఇట్లా ఒక వెసులుబాటు ఇస్తుంది ఈ ప్రజాస్వామ్యం. ఈ వెసులుబాటు ఇవ్వటం మూలంగా ప్రజలకు కొంత ఊపిరి పీల్చుకుంటారు. దీనివలన ఒకసారి వాడు నిర్బంధం పెడతారు, ఒకసారి వదిలేస్తారు, ఊపిరి పీల్చుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ సభలు పెట్టుకోనివ్వలేదు అనుకుందాం కాసేపు, కేసీఆర్ మాట్లాడనివ్వలేదు. ఇప్పుడు సభలు పెట్టుకొని ఇస్తున్నారు, మాట్లాడిస్తున్నారు, ప్రగతి భవన్లోకి ఫ్రీగా వెళ్ళిపోతున్నారు కదా. ఇది ఒక ఊపిరి ఇస్తుంది. కానీ మరి ప్రగతి భవన్, ఇప్పుడున్న ప్రగతి భవన్ మొత్తం వ్యవస్థని మారుస్తుందా? మార్చదు కదా. ప్రజలందరి ఆకాంక్షలు తీర్చదు కదా. సో ఇట్లా ఊపిరి తీసుకునే అవకాశం కల్పించడమే ఒక పెద్ద సమస్య. అందుకోసమే అయితే మనమేం అడుగుతామంటే కనీసం ఆ ఊపిరి తీసుకునే అవకాశమే ఉండాలి సమాజంలో, రాజ్యాంగం కల్పించాలి, రాజ్యాంగబద్ధ పరిపాలన ఉండాలి అని అడుగుతున్నాం. ఇప్పుడు రాజ్యాంగాన్ని తీసేశారనుకోండి, ఆ ఊపిరి తీసుకునే అవకాశం ఉండదు కదా. అంటే వ్యవస్థ అంతా నియంతృత్వం వైపు వెళ్తుంది. ఈ కాస్త ఈ సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ అయ్యే అవకాశం ఉండదు కింది వర్గాలకి. అప్పుడు ఏమవుతుందంటే తిరుగుబాటు అనేది వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు రాజ్యాంగాన్ని తీసేస్తే, ప్రజాస్వామ్యాన్ని తీసేస్తే, హిందుత్వ వైపు తీసుకెళ్తే, సంఘు పరివార రాజకీయాలు ఈ దేశం మీద వచ్చినప్పుడు ఈ దేశంలో దాదాపుగా 15-20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు, ఒక 3-4 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు, జైనులు, బౌద్ధులు, వీళ్ళు వాళ్ళు కలిపి 2-3 కోట్ల మంది ఉన్నారు, ఓ 20-25 కోట్ల మంది దళితులు ఉన్నారు. ఓకే, వీళ్ళందరూ నీ సంఘ పరివార రాజకీయాల్లో లేరు. వీళ్ళు ఎట్లా ఉండరు కూడా, ఏదో కొద్దిగా బీసీలు కొద్దిమంది ఉండొచ్చు. మరి ఇన్ని కోట్ల మంది అంటే దాదాపుగా ఒక 30-40 కోట్ల మంది ప్రజలు ఉంటారు. ఈ 30-40 కోట్ల మందిని ఏం చేస్తావు నువ్వు రేపు నియంతృత్వం పెరిగినాక? ఖచ్చితంగా వీళ్ళు తిరుగుబాటు చేస్తారని ఒక విశ్వాసం ఉంది. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ఒకప్పుడు చట్టాలు చేయాలన్నా, అది అసెంబ్లీ అయినా పార్లమెంట్లో అయినా, ఇక్కడ ఏదైనా చట్టం చేయాలంటే పీపుల్స్ వారు కానీ, లేదంటే నక్సలైట్లు కానీ, లేదంటే బయట ఉన్న మేధావులు కానీ, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అనే చూసిన తర్వాత చట్టాలు చేయడానికి ముందుకు పోయేది, ఆ ధైర్యం చేసేది అని చెప్పేసి మాట్లాడింది. కానీ ఈరోజు
ఛత్తీస్గఢ్లో చూసినట్లయితే లేదంటే దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినట్లయితే నిత్యం అసలు ఈరోజు ఎన్కౌంటర్ జరిగింది అనే వార్త లేకుండా పత్రికలో వార్త లేకుండా పోతుంది సార్. మరి ఇంత ఎన్కౌంటర్ జరుగుతున్నా ఎందుకు ఆ ఎన్కౌంటర్లను ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టేటువంటి పరిస్థితి కూడా కనబడట్లేదు. లేదు అని అంటే ఇంతకుముందు నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఏదైనా ఎన్కౌంటర్ జరిగింది అని అంటే దాని మీద చర్చలు జరగాలి అని డిమాండు, లేదంటే ఎన్కౌంటర్ నిరసిస్తూ విద్యార్థి సంఘాలు కూడా బంధువులు పిలుపునిచ్చిన రోజులు ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఆ బంధులు కానీ, ఆ ధర్నాలు కానీ, లేకపోతే నిరసన కానీ, చివరికి ఒక ప్రెస్ మీట్ కానీ పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు లేకుండా పోతుంది? మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నట్లు దేశవ్యాప్తంగా నిర్బంధం చాలా తీవ్రంగా ఉంది. అక్కడ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆ ఎన్కౌంటర్లను ఖండిస్తూ సభలు సమావేశాలు పెట్టే వ్యక్తులు ఎవరు అని అంటే మళ్ళీ మేధావులు, మధ్యతరగతి జీవులే. ఈ మేధావులు, మధ్యతరగతి జీవులకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక భయాన్ని సృష్టించాయి గత 10 సంవత్సరాలుగా. ఆ భయాన్ని సృష్టించడానికి నేపథ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారం ఉన్న రోజుల్లోనే 2014 వరకు అధికారంలో ఉండేది. అప్పుడే యుఏపిఏ అనే చట్టాన్ని తీసుకొచ్చారు. యుఏపిఏ అనే చట్టం ఇలా కొత్తగా వచ్చింది కాదు, ఊపా. ఈ ఊపా చట్టము కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చిదంబరం గారే దానికి మంచిగా కూరలు పదును పెట్టి చట్టం తీసుకొచ్చాడు. ఆ కూరలకు పదును పెట్టి తీసుకొచ్చిన చట్టానికి మొట్టమొదలు బలైంది ప్రొఫెసర్ సాయిబాబా. కాళ్ళు లేని సాయిబాబా, నడవలేని సాయిబాబాని, ఢిల్లీ యూనివర్సిటీలో పాఠాలు చెప్పే సాయిబాబాని అరెస్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో పడేసి 2 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వస్తే దొంగ ఛార్జ్షీట్ వేసి 10,000 పేజీల ఛార్జ్షీట్ వేసి అభూత కల్పనలతో ఛార్జ్షీట్ను రూపొందించి ఆయనకు 10 సంవత్సరాలు కఠిన శిక్ష, జీవిత శిక్ష విధించారు ఆనాడు. ఆ జీవిత శిక్ష విధించడం అనేది ఒక సంకేతం బయటికి పంపించారు. ఏమని? మేధావులు ఎవరైనా ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా సాయిబాబా ఏం చేసేవాడు? ఢిల్లీలో ఉండి ఎక్కడైనా ఎన్కౌంటర్ జరిగితే, ఎవరైనా చంపేస్తే, అయ్యో ఇది తప్పు కదా, ఒక మనిషిని చంపేయటం, ప్రభుత్వం చంపేయటం, అది రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం చంపేయటం రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం కదా అని ఆయన అక్కడ మేధావులను కూడగట్టి ప్రెస్ మీట్లు పెట్టేవాడు. ఆ ప్రెస్ మీట్లు ప్రభుత్వం మీద ఒత్తిడి పడేవి. అందుకోసమే ఆయన ప్రెస్ మీట్లు పెట్టకుండా, ఆయన మాట్లాడకుండా, ఆయననే అరెస్ట్ చేసి లోపలేస్తే అయిపోతుంది కదా అనే భావంతో తప్పుడు కేసుతో, ఫ్యాబ్రికేటెడ్ కేసుతో లోపలేసేశారు. దానివలన ఏం సంకేతం పంపించడం బయటికి? మీరెవరైనా సరే సాయిబాబా మాట్లాడితే ఏది జరిగిందో మీకు అదే జరుగుతుంది అనే సంకేతాన్ని పంపించాడు. అట్లా ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి వస్తే అదే మహారాష్ట్రలో ఒక అడ్వకేట్ను అరెస్ట్ చేశాడు, కేసులు వాదించే అడ్వకేట్ను. అంటే మావోయిస్టులకు సంబంధించిన కేసులు వాదిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పెడతాం. అదే మహారాష్ట్రలో ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి ఇంకొక ప్రొఫెసర్ని అరెస్ట్ చేసి జైల్లో, ఒక మహిళా ప్రొఫెసర్ను అరెస్ట్ చేసి జైల్లో, సోమ సేన అనేటటువంటి ఆమె. అదేవిధంగా సుధా భరద్వాజ్ అనేటటువంటి ఆమె అసలు ఏ రాజకీయాలు లేవు. ఆమె జర్నల్ ఒక సంస్థను పెట్టుకొని ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకునేటటువంటి ఆమె, ఎక్కడనో విదేశాల్లో చదువుకొని వచ్చినటువంటి ఆమెను కేసులో ఇరికించేసి జైల్లో పడేశారు. ఇట్లా మనం చూస్తే గౌతమ్ నవాల్కా ఒక పత్రికకి ఎడిటర్, ఆయన చాలా పేరు మోసినటువంటి ఆయనను ఈ కేసు పెట్టి, ఊపా కేసు పెట్టి లోపల పడేశారు. స్టాన్ స్వామి పాపం ఆయన ఒక క్రైస్తవ మత ప్రచారకుడు. ఆ క్రైస్తవ మత ప్రచారకుడు కూడా ఆదివాసుల హక్కులు అడిగినందుకు తీసుకెళ్లి 80 ఏళ్ల వృద్ధుడు జైల్లో పడేసి నీళ్లు తాగడానికి కూడా అవకాశం లేకుండా చేసి జైల్లోనే చంపేశారు. సో అట్లా దేశవ్యాప్తంగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడ రెగ్యులర్గా వీటి మీద మాట్లాడుతున్నటువంటి వరవర్రావు గారిని కేసు పెట్టి తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఆ తర్వాత ఇదే తెలంగాణ ప్రభుత్వం నా మీద కేసు పెట్టి నన్ను తీసుకెళ్లి జైల్లో పడేసింది. అంటే ఇక్కడ తెలంగాణలో వరవర్రావు గారిని నన్ను అరెస్ట్ చేసి జైల్లో పడేశారంటే మిగతా తెలంగాణ సమాజానికి ఏం సిగ్నల్ పంపించారు? వరవర్రావు గారు కాసిం గారిని అరెస్ట్ చేశారంటే మా పరిస్థితి ఏమిటి అని దానికి తీసుకొచ్చేసారు. అంటే ఎవరికి వాళ్ళు సర్దుకునే ఒక వాతావరణాన్ని కల్పించారు. అంటే రాజ్యాంగబద్ధ పాలన లేకుండా, చట్టబద్ధ పాలన లేకుండా భయాన్ని సృష్టించి పరిపాలన చేయాలనుకుంటున్నారు. మరి ఈ క్రమంలో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. వరుసగా ఈ నెల రోజులు, 2 నెలల 3 నెలల కాలంలో 100 మందిని చంపేశారు.
అసలు ఎన్కౌంటర్లు ఎందుకు జరుగుతున్నాయనే ప్రశ్న నుంచి మనం బయలుదేరితే లాజికల్ ఎండ్లోకి రావచ్చు. ఓకే. ఎన్కౌంటర్లు ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, ఇప్పుడు మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, చిన్నప్పుడు మన అమ్మమ్మ నాన్నమ్మలు కథలు చెప్తారు మనకి. అనగనగా రాజు అడవికి వెళ్ళాడు అని అంటారు. మనకు అప్పుడు చిన్నప్పుడు రాజు అడవికి ఎందుకు వెళ్తాడు అనే ప్రశ్న రాదు. అనగనగా రాజు అడవికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? రాజు వేటాడాడు, అలసిపోయాడు, ఒక చెల్మె దగ్గర ఆగాడు, నీళ్లు తాగాడు. అక్కడ ఒక సుందరమైన అందమైన అమ్మాయి కనిపించింది, ఆమెను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ ఇంటికి వచ్చాడు. కథ ఎట్లా ముగుస్తుంది? అయితే ఈ రాజులు అడవికి ఎందుకు వెళ్తారు అని మనం కొద్దిగా లాజికల్గా ఆలోచిస్తే, రాజు మైదాన ప్రాంతంలో ఉంటాడు, అడవి ఒకటి ఉంటుంది. అడవిలో మనుషులు ఉండారా? అడవిలో మనుషులు ఉంటారు. కానీ మన భాషలో కూడా ఎట్లాంటి ప్రచారం తీసుకొచ్చారంటే, అడవి కాచిన వెన్నెల అంటారు. అడవి కాచిన వెన్నెల అంటే అర్థం ఏమిటి? అడవిలో వెన్నెల కాచింది, అడవి దాని ఏం ప్రయోజనం లేదు అనే అర్థంలో వాడతారు. అది కాదు కదా. అడవి కాచిన వెన్నెల అంటే అడవిలో ఆదివాసులు ఉంటారు, అడవిలో మనుషులు ఉంటారు, అడవిలో రాజ్యం ఉంటుంది, వాళ్ళు వెన్నెల్లో ఆడుకుంటారు. కానీ మైదాన ప్రాంతంలో ఉన్నవాడు ఏమన్నాడు? అడవి కాచిన వెన్నెల అన్నాడు. అంటే అక్కడ ఎవరు మనుషులు లేరు అనే అర్థంలో. కానీ అక్కడ మనుషులు ఉంటారు కదా, నీకు ఆ స్పృహ గుర్తింపే లేదు. అదేవిధంగా అడవిలో పొద్దు ఊకినట్లు అంటారు. అడవిలో పొద్దు ఊకినట్లే కుక్కకపోయిన ఒక్కడే అన్నట్లు. అంటే అడవిలో మనుషులు ఉంటారు, పొద్దు ఊకితే చీకటి అవుతుంది, వాళ్ళకు బాధ అవుతుంది అనే స్పృహ వీడికి లేదు మైదానంలో ఉన్నవాడికి. కనుక అడవికి రాజు వెళ్ళాడంటే అడవిలో ఆ రోజు ఆదివాసులు ఉన్నారు, మూలవాసులు ఉన్నారు. ఈ దేశ మూలవాసులు అడవిలోనే ఉన్నారు. మైదాన ప్రాంతంలో ఆర్యులు ఉన్నారు, అడవుల్లో మూలవాసులు ఉన్నారు. ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్యులు రాజులు. ఈ రాజులకి సమాంతరమైన రాజ్యాన్ని నడుపుతున్నది మూలవాసులు. ఆ మూలవాసుల మీద యుద్ధం చేసి వాళ్ళని స్వాధీనం చేసుకోవాలి. వాళ్ళని ఎందుకు స్వాధీనం చేసుకోవాలంటే, సంపద అంతా ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుంది, రకరకాల సంపద. ఆ సంపదను తీసుకోవాలంటే వాటి మీద వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళు అక్కడ రాజ్యం ఉంది, రాజు ఉన్నాడు కనుక వాళ్ళు వీళ్ళని రానియ్యరు. అందుకేం చేసేవాళ్ళు? రాజును బయలుదేరారు సైన్యాన్ని తీసుకొని. అనగనగా రాజు అడవికి ఎందుకు వెళ్ళాడంటే, ఇప్పుడు మనం ఆలోచిస్తే, అడవిలో సంపద ఉంది కనుక, అడవిలో రాజ్యం ఉంది కనుక, ఆ రాజ్యాన్ని ఓడించి ఆ సంపదను హస్తగతం చేసుకోవడానికి అనగనగా రాజు అడవికి వెళ్ళాడు. మరి రాజుతో పాటు బ్రాహ్మణుడు వెళ్ళాడు. రాజుతో పాటు బ్రాహ్మణుడు వెళ్ళి రాజు యుద్ధం చేస్తుంటే వాని యుద్ధాన్ని వీడు ఏం చేశాడు? రాసుకుంటూ వచ్చాడు. రాసుకుంటూ వచ్చి ఈ రాజును గొప్పవాణి చేయాలి కనుక అవతలు ఉన్నటువంటి వాడిని రాక్షసుడు చేశాడు. ఆ రాక్షసుడు ఒక సందర్భంలో వాడు బకాసురుడయ్యాడు, ఒక సందర్భంలో నరకాసురుడయ్యాడు, ఒక సందర్భంలో రావణాసురుడయ్యాడు, ఒక సందర్భంలో బలి అయ్యాడు, ఇంకొక సందర్భంలో ఇంకొక శివ చక్రవర్తి. రకరకాల పేర్లు వేసేశారు. ఎవరైనా వీళ్ళందరూ రాక్షసులు, వీళ్ళు దేవతలు. వీళ్ళని గొప్ప చేసి రాశారు, వాళ్ళని రాక్షసులు చేశారు. ఇది మనము ఒక 3,000 సంవత్సరాల కిందట జరిగినటువంటి కథ. ఇప్పుడు అనగనగా పోలీసులు, సిఆర్పిఎఫ్ అడవికి వెళ్తుంది. ఎందుకు వెళ్తావు? మావోయిస్టులు ఈ దేశాన్ని మార్చాలని బయలుదేరారు. ఈ దేశ సంపద సమానంగా పంపిణీ జరగాలి, సామ్యవాదం రావాలని బయలుదేరారు. ఈ రాజ్యాంగం మీద మాకు నమ్మకం లేదు, ఈ రాజ్యాంగాన్ని మేము మార్చి కొత్త రాజ్యాంగం తీసుకొస్తాం, అది సాయుధ పోరాటం ద్వారా చేస్తామని అంటున్నారు. వాళ్ళు ఆయుధం పట్టుకొని పోరాటం చేస్తాం, ప్రకటించుకున్నారు ఆయుధం పట్టుకొని. మరి మీరు ప్రభుత్వం మేము చట్టబద్ధ పాలన చేస్తామని మీరు అంటున్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాం అంటున్నారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామనేటటువంటి మీరు రాజ్యాంగానికి భిన్నంగా నడుచుకుంటామనే వాళ్ళు, మీ ఇద్దరి మధ్య ఏమిటి? వాళ్ళు మీరు ఇట్లెందుకు అంటున్నారు, వాళ్ళు అట్లెందుకు అంటున్నారు చూస్తే, అడవిలోకి వెళ్ళిన ఈ నక్సలైట్లు, అడవిలో ఉంటున్న నక్సలైట్లు ప్రజలకి దూరంగా ఉన్నారు, మీరు ప్రజల్లోకి రండి, జనజీవన స్రవంతిలోకి రండి అంటారు. వాళ్ళు జనజీవన స్రవంతి లేరా? అడవిలో కోట్లాది మంది ఆదివాసులు ఉన్నారు, కోట్లాది మంది ఆదివాసుల్లో ఉన్నారు వాళ్ళు. ఆ కోట్లాది మంది ఆదివాసులకి విద్య లేదు, వైద్యం లేదు, సామాజిక సంపద, దేశ సంపద వాళ్ళకి అందటం లేదు. కనుక ఈ సంపద అంతా వాళ్ళకి అందాలని, వాళ్ళకి విద్యా వైద్యం ఉండాలని, రాజ్యాంగం హక్కులన్నీ వాళ్ళకు రావాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు అక్కడ. దానితో పాటు ఈ దేశ సంపద ఎక్కడుంది? అడవిలో ఉన్నది. జిందాల్ కంపెనీ అడవికే వెళ్తుంది, అనగనగా జిందాల్ కంపెనీ అడవికి పోతుంది, అనగనగా డీబీర్స్ కంపెనీ నల్లమల్ల అడవికి పోతుంది, అనగనగా ఎస్ఆర్ కంపెనీ దండకారణ్యం పోతుంది, అనగనగా వేదాంత కంపెనీ దండకారణ్యం పోతుంది. ఆనాడు అనగనగా రాజు అడవికి వెళ్ళాడు, ఇవాళ అనగనగా కంపెనీ పోతుంది. కంపెనీ ఎందుకు పోతుంది? ఈ కంపెనీలు అన్ని విదేశాల పొత్తుతో ఉన్న కంపెనీలు, విదేశాల కంపెనీలు. ఆస్ట్రేలియా కంపెనీ ఒకటి, జిందాల్ కంపెనీ వేరే అరబ్ కంట్రీలకు సంబంధించింది ఒకటి. ఈ కంపెనీలన్నీ అడవిలోకి ఎందుకు పోతున్నాయంటే ఐరన్ ఉంది అడవిలో,
ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి అడవుల్లో ఎంత ఖనిజ సంపద ఉందో ఇక్కడ అట్లాంటి ఖనిజ సంపద ఉంది. అయితే ఆఫ్రికా ఖండంలోకి వెళ్ళి సంపదను తీసుకురావడం చాలా కష్టం, ఎందుకంటే రవాణా సౌకర్యాలన్నీ ఉండవు కనుక. ఇక్కడ ఏంటంటే దండకారణ్యం అనేది మధ్యలో ఉంటుంది భారతదేశానికి. ఇటు ఒకవైపు ఢిల్లీ ఉంటుంది, ఒకవైపు మధ్యప్రదేశ్, ఒకవైపు బీహార్, ఇంకోవైపు ఉత్తరప్రదేశ్, ఒకవైపు ఆంధ్రప్రదేశ్, ఇంకోవైపు ఒరిస్సా, ఇంకోవైపు కర్ణాటక, ఇంకోవైపు తమిళనాడు, మొత్తం అన్ని రాష్ట్రాల కనెక్షన్ ఉంటుంది. ఇది మధ్య భారతం. ఇది ఈ మధ్య భారతము ఎటు ఒక 100 కిలోమీటర్లు బయటకు వచ్చేస్తే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు, లేకపోతే సముద్ర మార్గంలోకి వెళ్ళొచ్చు. చాలా చౌకగా ఖనిజ సంపదని తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకే బహుళ జాతి కంపెనీలన్నీ దండకారణ్యంలోకి ప్రవేశిస్తున్నాయి. మరి దండకారణ్యంలోకి ప్రవేశిస్తున్న బహుళ జాతి కంపెనీలకి పర్మిషన్ ఇస్తున్నది ఎవరు? ఈ దేశ పార్లమెంట్, ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ మంత్రులు, క్యాబినెట్ పర్మిషన్ ఇస్తుంది. ఆ సంపదని కాపాడుతున్నది ఎవరు? ఆదివాసులు, నక్సలైట్లు, మావోయిస్టులు. సంపదను ఎందుకు కాపాడుతున్నారు? ఒక మావోయిస్టు పార్టీ నాయకుడు ఇంటికి వస్తుందా సంపద? లేదు. లేదా ఆదివాసుల ఇళ్ళకి వస్తుందా? లేదు. ఆ సంపదని ఆ నాయకులు, మావోయిస్టు పార్టీ నాయకులైనా నక్సలైట్ పార్టీ నాయకులు ఎవరైనా, జయరాజ్ అన్న రాశాడు, వారు పేరు కోసం వచ్చినందున అమ్మ అయ్య పెట్టిన పేరు చెప్పరు, భూములు ఎన్నో పంచినా సెంటు భూమి అడగరు, పంట కంకి ఎన్ని కాసినా ఒక కంకి మీద చెయ్యి వేయరు అని రాశారు. నిజంగా పేరు కోసం వచ్చారా? ఎవరు చచ్చిపోయిన తర్వాత 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి వాళ్ళ అసలు పేరు తెలుస్తుంది మనకి. మొన్న ఆనంద్ అన్న చనిపోయాడు, ఆయన లాస్ట్ ఇయర్. రేపు 31కి ఆయనకు 1 ఇయర్ అయింది చనిపోయి. 40 ఏళ్ళ తర్వాత ఆనంద్ అనే మనిషి ఎట్లా ఉంటాడో ఫోటో మనకు తెలియదు. 40 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఆ ఫోటో రిలీజ్ చేస్తే ఓహో ఇట్లా ఉంటాడా. ఆనంద్ పేరు మాత్రమే విన్నాము. అసలు ఆనంద్ కాదనే పేరు కటకం సుదర్శన్ ఆయన తల్లిదండ్రులు పెట్టిన సుదర్శన్ అనే పేరు మనకి ఎవరు తెలియదు. ఇన్నాళ్ళు ఆనంద్ మనిషి ఎవరో తెలియదు, పేరు ఎవరో తెలియదు. మరి అత్త 40 ఏళ్ళు ఎవరి కోసం పనిచేశాడు? ఈ దేశం కోసం కదా. ఇక్కడున్న ఐరన్, ఇక్కడున్న రకరకాల సంపద, బాక్సైటు, నిక్షేపాలు, మాంగనీసు, ఇదంతా కూడా ఇవాళ మనం వాడుకుంటున్నాం. ఇవాళ ఈ ఐరన్ ఉంది కనుక మీరు ఇన్స్ట్రుమెంట్ తయారు చేసుకొని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఐరన్ ఉంది కనుక మనం 2 వీలర్ వాడుతున్నాం, కారు వాడుతున్నాం, అనేక రకాల వస్తువులు తయారు చేసుకుంటున్నాం, మనం అనుభవిస్తున్నాం ఈ దేశ సంపద. రేపు నీ పిల్లలు అనుభవించొద్దా? నీ పిల్లలు అనుభవించొద్దా? ఇది మావోయిస్టుల దృష్టి. భవిష్యత్తుకు కావలసిన ఖనిజ సంపద భవిష్యత్తుకు దాచిపెట్టకుండా మీరు మొత్తం ఉపయోగించుకొని పైగా విదేశీ కంపెనీలకు మీరు అప్పజెప్పుతున్నారు కనుక ఈ దేశ సంపద ఈ దేశానికి దక్కాలి అని ఆ సంపదని కాపాడుతున్న గాడ్స్ వాళ్ళు, దేశభక్తులు, నిజమైన దేశభక్తులు, దేశాన్ని కాపాడుతున్న నిజమైన దేశభక్తులు. ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి దేశ సంపదనంతా తరలించుకుపోయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ మనకు స్వాతంత్రం లేని రోజుల్లో తరలించుకుపోయింది. ఇవాళ స్వాతంత్రం వచ్చింది, సార్వభౌమాధికారం అంటున్నారు, సర్వసత్తాక రాజ్యం అంటున్నారు, ఓ నాది పెద్ద దేశం అంటున్నారు, దేశ ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థ అంటున్నారు, పెద్ద ప్రజాస్వామ్యం అంటున్నారు, పెద్ద పార్లమెంటరీ వ్యవస్థ అంటున్నారు. మరి పెద్ద ప్రజాస్వామ్యం, పెద్ద పార్లమెంటరీ వ్యవస్థ ఉన్న రోజుల్లో కూడా అమెరికా కంపెనీ, జర్మనీ కంపెనీ, ఆస్ట్రేలియా కంపెనీ, దుబాయ్ కంపెనీ వచ్చి నీ దేశంలో దోచుకపోతుంటే కాపాడుతున్న దేశభక్తులు ఎవరంటే మావోయిస్టులు. అందుకే ఆ కంపెనీలకి ఇది దోచిపెట్టడం కోసం అనగనగా కంపెనీ, అనగనగా సిఆర్పిఎఫ్ బెటాలియన్స్ ఒక 3-4 లక్షల మంది లోపలికి వెళ్ళారు. నీ దగ్గరికి అయితే రాలేదు కదా వాళ్ళు. నీవు చట్టబద్ధ పాలన చేసేవాడు, నువ్వేం చేయాలి? నీ దగ్గరికి వచ్చినప్పుడు, ప్రధానమంత్రి దగ్గరికి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చినప్పుడు, ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినప్పుడు, ఎంపీ దగ్గరికి వచ్చినప్పుడు, లేదా సెక్రటరియట్కి వచ్చినప్పుడు, అప్పుడు వాళ్ళతో నువ్వు ఏం ఓరావరిగా ఏదో జరుగుతుంది. కానీ ఎక్కడో అడవులో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి నీవే వెళ్ళి పట్టుకొని కాల్పులు జరిపి చంపేస్తున్నావంటే ఎవరు వాళ్ళు? ఈ దేశ పౌరులు కదా, చట్టబద్ధంగా ఈ దేశ పౌరులు. వాళ్ళేం పాకిస్తాన్ నుంచి రాలే, చైనా నుంచి రాలే, విదేశాల నుంచి వచ్చిన దోపిడిదారులని మర్యాదగా నీవు హోటల్లో కూర్చోబెట్టుకొని ఒప్పందం చేసుకొని పంపిస్తున్నావు. నీ దేశ భూమి పుత్రులని చంపేస్తున్నావు పట్టుకొని. అందుకే ఈ ఎన్కౌంటర్స్ జరగడానికి ప్రధాన కారణం ఏమిటంటే వాళ్ళని వికెట్ చేయించాలి, అక్కడి నుంచి లేకుండా చేయాలి. చేస్తే అప్పుడు సంపదను దోచుకపోవడం సులభమైంది. కంపెనీలు ఫ్రీగా వెళ్ళిపోతాయి, అక్కడ ఫ్రీ వెళ్ళిపోయి సంపదనంతా దోచుకెళ్తాయి. అందుకే సమాజం ఆలోచించమని అప్పీల్ చేస్తున్నాం. మావోయిస్టులను చంపేస్తారు కావచ్చు, వాళ్ళు జీవితాన్ని త్యాగం చేయడం కోసమే పోయారు. ఏ వ్యక్తిగతమైన లేకుండా, వ్యక్తిగతమైనటువంటి
ఆస్తులు సంపాదించుకోవడం, పేరు సంపాదించుకోవడం, కుటుంబాన్ని కాపాడుకోవటం అని కాకుండా వాళ్ళ జీవితం అంతా సమాజానికి, దేశం కోసం అంకితం చేయాలని పోయిండ్రు. ఓకే, యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో మీరు చంపేస్తారు కావచ్చు ఎన్కౌంటర్లు చేసి. మరి పౌర సమాజం అట్లా చంపుతున్న ఈ దేశ పౌరులని పౌర సమాజం మౌనంగా ఉండటం అనేది ఇది క్షమించరాని నేరం. ఎందుకంటే వాళ్ళు నీ కోసం, నా కోసం, నీ పిల్లల కోసం, నా పిల్లల కోసం పోరాటం చేస్తున్నారు. వాళ్ళకు పిల్లలు లేరు, వాళ్ళకి కుటుంబం లేదు. ఆ కుటుంబం కోసం వాళ్ళ పోరాటం కాదు, వాళ్ళ పిల్లల కోసం పోరాటం కాదు, దేశం కోసం పోరాటం చేస్తున్న వాళ్ళ గురించి మనం ఆలోచించకపోతే చరిత్రలో ఎప్పుడో ఒకసారి మనం దోషులుగా మిగిలిపోతాం. అందుకే పౌర సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా. యుద్ధం జరుగుతున్నది, ఈ యుద్ధాన్ని ఆపమని దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ వస్తే తప్ప సాధ్యం కాదు. ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన దాని ప్రభావం ఎక్కడో చిన్న న్యూస్ వస్తే ప్రభావం పడదు. ఢిల్లీలో జరగాలి, అన్ని రాష్ట్ర రాజధానిలో జరగాలి, ఒక ర్యాలీలు జరగాలి, లక్షల మంది రోడ్డు మీదకి వస్తేనే యుద్ధం ఆగుతుంది. మావోయిస్టులు ఏం కోరుకుంటున్నారో పిలిపించండి, మీరు మధ్యవర్తులను పంపించి పిలిపించండి. శ్రీలంక గవర్నమెంట్ ఎల్టీటీ వాళ్ళతో చర్చలు చేసింది, భారతదేశ ప్రభుత్వం ఉల్ఫా వాళ్ళతో చర్చలు చేసింది, మణిపూర్లో చర్చలు చేసింది, అన్ని ప్రాంతాల్లో మీరు చర్చలు చేసినట్లు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో చర్చలు చేయండి, వాళ్ళ అభిప్రాయాలు బయటికి రానివ్వండి, వాళ్ళను మాట్లాడనివ్వండి. అట్లా మాట్లాడేటట్లు ఒక చర్చల వాతావరణం రావాలంటే 2004లో జరిగిన ఎన్నికల సందర్భంలో ఇక్కడ మన తెలంగాణ సమాజం ఒత్తిడి పెట్టడం మూలంగా రాజశేఖర రెడ్డి చర్చలు చేశాడు. అట్లే కేంద్ర ప్రభుత్వం మీద కూడా భారతదేశ పౌర సమాజం ఒత్తిడి పెడితేనే ఈ యుద్ధం ఆగుతుంది. ఒత్తిడి పెట్టకపోతే రక్తపాతమే జరుగుతుంది. ఈ రక్తపాతాన్ని చూస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చరిత్రలో నేరస్తులుగా మిగిలిపోయే పరిస్థితి వస్తుంది కనుక పౌర సమాజం స్పందించాలని, ఈ దేశభక్తులను రక్షించుకోవాలని కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. యూ. మొత్తానికైతే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పాలన ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో పౌర సమాజం స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని, పౌర సమాజం స్పందించేంత వరకు ఈ రాజరిక పాలన కానీ, ఈ రాజ్యం చేసేటువంటి హింస కానీ కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి అయితే కాశీం గారు చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికైనా పౌర సమాజం ఏ రకంగా స్పందిస్తుంది, ఇంకెప్పుడు స్పందిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.